Roll camera. Sound. Action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈ రోజు మనం పుష్ప 2 సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఫస్ట్ ఆడియన్ లో 1500 crores రీచ్ అవుతుందని డిస్కస్ చేసాం. దాని సక్సెస్ అసలు ఎంత రేంజ్ ఉంది, ఈవెన్ నేను కూడా మూవీ చూసి వచ్చాను, దాని గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. మైసెల్ భగవాన్ హియర్. వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. ఎస్ భగవాన్. పుష్ప ఘన విజయం సాధించింది. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే బ్లాక్ బస్టర్ అని ఎలాగైతే అనుకున్నానో ఏ మాత్రం తగ్గట్లేదు. ఆ జోరు మినిమం ఎక్స్పెక్టెడ్ 500 crores ఫాస్టెస్ట్ గా రీచ్ అయిందట. ఫస్ట్ డే హిందీలో 72 crores అట, విచ్ ఈస్ ఫినామినల్. అండ్ భగవాన్, దిస్ ఈస్ నాట్ ఎ తెలుగు డబ్డ్ హిందీ మూవీగా కాదు, ఫర్ ఎనీ డైరెక్ట్ హిందీ మూవీగా అది రికార్డ్ బ్రేక్ చేసింది. దాంతో పాటు సెకండ్ డే రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసి ఇటు నార్త్ అమెరికాలో, ఇక్కడ అమెరికాలో ఇదొక ప్రభంజనం. ఇట్ ఆల్రెడీ షాటెడ్ మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్. నేను ఐమాక్స్ లో ఇక్కడ చూసా, నేను ఆ స్క్రీన్ దద్దరిల్లిపోయింది. జనరల్ గా ఒక ఫిల్మ్ ఐమాక్స్ లో రాదు తెలుగులో, ఇక్కడ అలాంటిది తెలుగులో మాకు ఒక 2-3 వరుసలు ఫిల్ అయితే సూపర్ హిట్ అన్నమాట. అలాంటిది వర్కింగ్ అవర్స్ లో, వర్కింగ్ డే రోజున 5 rows ఐమాక్స్ ఈలలతో చూసాం మేము సినిమా. అది దాని స్టామినా. సూపర్ అండి. నేను కూడా అంటే నేను సినిమా చూస్తున్నా కదా, అసలు థియేటర్ లోకి వెళ్ళగానే స్టార్టింగ్ సీన్ నుంచి అసలు హైప్ అన్నట్టు. మొత్తం సినిమా గురించి చెప్పాలనుకుంటే కనుక నాకు ఏ సెకండ్, ఇప్పుడు జనరల్ గా సినిమా మనకి మస్తు అనిపించేది ఎప్పుడండి, ఏ సెకండ్ కూడా మనం ఇదేంట్రా ఇక్కడ ఆగామే, బోర్ కొడుతుందని ఫీలింగ్. అసలు ఎక్కడా కూడా నాకు ఆ ఫీలే రాలేదు. అసలు బీభత్సంగా అల్లు అర్జున్ చూస్తుంటే ఆయన యాక్టింగ్ గానీ, ఆయన ప్రెజెన్స్ గానీ, ఆయన ప్రతి సీను ఇంట్రడక్షన్ క్లైమాక్సే రెండు కలిపి ఒక సీన్ లో చూపించడం, అది అసలు నాకైతే పిచ్చిలేసింది సినిమా చూస్తుంటే. ఇంత అద్భుతంగా ఎట్లా తీశారా. అండ్ అగైన్ మాట్లాడుతున్నారు కదా, ఒక పిచ్చ అసలు ఒక బ్రాండ్ లేవు. అంటే హీరో అంటే ఏంటి జనరల్ గా మనకి, వాడంటే ఈ మధ్య కాలంలో 6 feet ఉండాలి, లేకపోతే యూనో ఫేర్ గాయ్, మంచి బ్రాండ్లు వేసుకుని ఎట్లా తిరిగి కాదు. ఎట్లా చూపించాడండి అసలు, రంగురంగులు మెరుపు బట్టలు, వేళ్ళు రూట్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఎక్కడి నుంచి మనం వచ్చాము గుర్తు చేశాడు. ఇక్కడ అందరూ అనుకుంటారు మాస్ అంటే మాస్, క్లాస్ అంటే క్లాసు, ఏదో డిస్టింక్షన్స్ ఉంటాయి. అరే మేము అమెరికాకి వచ్చాం, ఓకే, బెంజ్ లో తిరుగుతున్నాం, ఓకే, కానీ మేము అదే పల్లెటూరు, మాకు పల్లెటూరు మా ఊరు కనపడవు, కానీ కళ్ళు మూస్తే కనపడతాయి మాకు. అవును. అక్కడ మేము గంజి తాగింది ఇప్పటికి మేము బెంజ్లో వెళ్తుంటే కదులుతుంటది. అది బయటికి తీసుకొచ్చాడు అల్లు అర్జున్, సుకుమార్. అవును. అది మాకు కావాలి, మా దగ్గర నుంచి మమ్మల్ని నుంచి బయటికి తీసుకురావాలి, మీరు తీసుకొచ్చాడు. అసలు నాకు సారీ కుమార్, జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్. అంటే నేను ఎప్పుడు ఇలాగ కలెక్షన్లు ఏదో పట్టుకొని నేను చూడను, బట్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇవి చెప్పుకునే కలెక్షన్స్. అవును. సో ఐ వాంట్ జస్ట్ గివ్ ఏ జస్ట్ సమ్మరీ. ఓకే, ఇక్కడ ఫాస్టెస్ట్ 500 crore గ్రాసర్ అట. ఓకే, ఇన్ ద ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, నార్త్ అమెరికాలో ఏది ఈ 2 రోజులకి 7 million ప్లస్. దాని తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 days. ఫస్ట్ డే ఎంటైర్ ఇండియా కలెక్షన్స్ 294 crores. దాని తర్వాత ఇండియా అంటే హైయెస్ట్ ఎవర్ ఓపెనింగ్ ఫర్ ఫిల్మ్ ఇన్ హిందీ 72 crores. ఇంకా చెప్పాను కదా, సెకండ్ డే కూడా 131 crores. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్, ఓకే, దిస్ ఈస్ ద ఫినామినన్. అండ్ ఓకే, జనరల్ గా ఇంత మాట్లాడుతున్నాం కదా అని అల్లు అర్జున్ ఫ్యాన్ ఇట్లా వచ్చేస్తుంది మనం, అంటే అలా ఉంది, ఓకే అనుకుంటుంటారు. బట్ లెట్ మీ సే వెరీ క్లియర్లీ, మనం ఓపెన్ హార్ట్ మాట్లాడుతున్నాం. ఇది ఇప్పుడు ఇవి లేవు, ఏది డిప్లొమసీస్ ఇవి లేవు. ఓకే, లెట్ మీ బీ స్ట్రైట్. నిజంగా చెప్పాలంటే జులై సినిమా వరకు ఇతను ఒక హీరో అంతే, ఏదో వస్తున్నాడు పోతున్నాడు అంతే. సినిమా మేము హిట్ టాక్ వస్తే లేవండి. నేను అఫ్ కోర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు చూసేవాడిని, కానీ ఒక ఆసక్తితో వెళ్ళటం అనేది, ఒక వెళ్ళి చూసొచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే నేను అల్లు అర్జున్ బాగా చేశాడు అనేవాడిని. అంతేగాని మాకేంటి మా జనరేషన్ లో టాకింగ్ అబౌట్
70s, ఉమ్, 80s, 90s అన్ని రిప్రజెంట్ చే మాట్లాడతాను. ఉమ్, 2000 నుంచి వేరేది అనమాట. ఓకే. అవును. మాకు సో అల్లు అర్జున్ లేడు. ఉమ్, రేస్ గుర్రంతో ఒక ఉమ్, జలక్ ఇచ్చాడు అనమాట. అమ్మ, ఉమ్, ఈ రేసు గుర్రం భలే చేసాడే ఉమ్, అనుకున్నాము. అయితే ఉమ్, అప్పటికి మేము ఉమ్, ఓకే. మాకు రాదు ఆ ఇది. ఉమ్, ఏంటంటే, ఉమ్, ఈ సినిమా అల్లు అర్జున్‌కి పడింది. అదృష్టంతో అవును. పడింది. అవును. ఈ ఫిల్మ్ అల్లు అర్జున్ కాకుండా ఏ స్టార్ హీరో చేసినా గాని ఇంతే ఆడుద్ది అని అవును. అలాగా మేము ఎ ఇది రిసీవింగ్ లేదు. అవును. యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దాని ఉమ్, తర్వాత 'అల వైకుంఠపురంలో' వచ్చింది. ఉమ్, 'అల వైకుంఠపురంలో' రాంగానే అమ్మ! ఈ స్టోరీ డ్రివెన్ ఈ స్టోరీకి కంపల్సరీగా అల్లు అర్జున్‌కి ప్లస్ ఉమ్, అయింది. బట్ అల్లు ఉమ్, అర్జున్ లేనిదే ఈ స్టోరీ ఎలివేట్ కాదు అనేటట్టు ఉమ్, హి బికేమ్ ఏ యాక్సెప్టబుల్ సూపర్ స్టార్. బట్ స్టిల్ మాకు కొంచెం ఉంటది రిఫ్ట్. అవును. ఇది తరతరాల నుంచి జరుగుతుంది. 'ఎన్టీఆర్' గారు ఉన్నప్పుడు 'కృష్ణ' గారు వచ్చిన టైంలో కూడా ఇంతే జరిగింది. 'కృష్ణ' ఉమ్, గారి నుంచి 'చిరంజీవి' గారు వచ్చిన టైంలో కూడా ఇలాగే జరిగింది. ఉమ్, అంతెందుకు 'చిరంజీవి' గారికి ఫ ఫస్ట్ మినిట్ ఫస్ట్ ఝలక్ అనమాట. ఇదేది 'జూనియర్ ఎన్టీఆర్' వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసే మోడ్‌లో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, వాళ్ళకేముండదు గుర్తుంచుకోండి. అసలు అది పక్కన పెట్టు 'జూనియర్ ఎన్టీఆర్' గారు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ ఓన్ బ్రదర్‌ని ఒప్ జూనియర్ ఇదేంటి 'చిరంజీవి' గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిఫ్ట్. ఉమ్, అది ఇనీషియల్‌గా అదుంటది. ఎందుకంటే ఉమ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నంబర్ 1గా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని ఉమ్, కొత్తగా వస్తున్న నంబర్ 1 స్థానాలకి ఉమ్, మళ్ళీ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నంబర్ 1 స్థానాలు. చెప్తున్న స్థానాల యొక్క ప్రభావం ఎలా ఉంటదంటే, ఈ ఉమ్, ఫ్యాన్స్ రిఫ్ట్ ఆటోమేటిక్‌గా ఉంటది. సొంత తమ్ముడైనా గాని. ఉమ్, ఇప్పుడది అందుకనే మేము యాక్సెప్ట్ చేయలేము అంత త్వరగా. సో, ఉమ్, ఇప్పుడు అల్లు 'పుష్పతో' ఏమైందంటే, అమ్మా! ఉమ్, తప్పదు. 'పుష్ప 1' మమ్మల్నేంటంటే అన్ని స్టార్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము వెతుక్కుంటున్నాం అన్నమాట. మాకేంటి ఉమ్, స్టార్స్ అంటే 'రజనీకాంత్' గారు అల్టిమేట్ సూపర్ స్టార్. ఉమ్, అద్భుతమైన నటుడు 'కమల్ హాసన్' ఉమ్, గారు. ఈ 2 కలిపి డాన్స్ గ్రేస్ మన 'చిరంజీవి' గారు. ఉమ్, వీళ్ళని దాటి రావాలంటే ఎలా ఉండాలి? ఉమ్, 'పుష్ప 1లో' మేము అమ్మ కనపడారు. ఈయన. 'పుష్ప 2లో' ఇక ఉమ్, లేదు. ఉమ్, వి హావ్ టు, వి హావ్ టు ఎస్. బలవంతంగా, బలవంతంగా యాక్సెప్ట్ చేయడం దేనికి? హ్యాపీగా యాక్సెప్ట్ ఉమ్, చేయాలి గదా! ఉమ్, అవును. మేము అంగీకరించవలసిన పరిస్థితి తీసుకొచ్చి, అతని ఉమ్, నటనతో, గ్రేస్‌తో, హార్డ్ వర్క్‌తో, కమిట్మెంట్‌తో వాట్ నాట్ ప్రతి దాంట్లోనూ ఎక్సెల్ అయ్యి, అవును. మేము ఆటోమేటిక్‌గా ఆయన ఆ ఉమ్, స్థానానికి మైమరిచిపోయి అవును. నౌ అన్‌డౌటెడ్‌లీ వి హావ్ టు అడ్మిట్ థట్ హి ఈస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఏలు పెట్టాలి 2 లేకపోతే ఊరుకోరు. ఉమ్. ఆల్ ఎస్‌టిఏఏఆర్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ ఆల్ నౌ ఇండియా అన్‌డౌటెడ్‌లీ. ఆల్ ఇండియా ఏంటండి? హ్మ్. ఆల్ ఇండియా ఏంటి? ఓహ్! ప్రపంచాన్ని సారీ. ప్రపంచాన్ని ఇప్పుడు ఆళ్తుంటే ప్రపంచ ఆహ్, సారీ. అన్ ఇప్పుడు భగవాన్ నువ్వు సినిమా చూసొచ్చిన తర్వాత నువ్వొకటన్నావు గుర్తుందా? నన్ను నన్నాపే అంటే సినిమా చూడకముందు హ్మ్. సారీ అండి. సినిమా చూడకముందు మీరు చెప్తే అంటే మీరు ముందు చూసేసారు కాబట్టి ఆబ్వియస్‌గా ఎర్లీ మార్నింగ్ మాట్లాడితే బై ద టైమ్ నాకు స్కోప్ ఉండదు ఇండియాలో. హ్మ్. సో, ఒక ఎక్స్‌పెక్టేషన్ ఇచ్చేసారు. హ్మ్. యూజువల్‌గా మీరంత ఎక్స్‌పెక్టేషన్ ఇవ్వరు మన హ్మ్. డిస్కషన్స్‌లో. ఎందుకులే చూస్తాడు గదా! మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదని. అవును. మీరు నాకొక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని నేను అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌లోకెళ్ళా. హ్మ్. వెన్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టినప్పుడు ఏమైద్దంటే, అబ్బో! ఇది రీచ్ అయిద్దా? చూద్దాంలే అనే హ్మ్. థాటే ఉంటది. ఎంత హ్మ్. అభిమానం తెలియని ఏం చేసినా గాని. హ్మ్. అసలు ఎక్కడా కూడా ఎందుకింత తక్కువ చెప్పారు నాకు? ఐ మీన్ లైక్ మీరే ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పారు. ప్రతి సీన్‌లో ఆ ఫీలింగ్ నాకు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇంకోటి చెప్తా అండి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చెప్తా యాక్చువల్లీ. ఫోన్ యూజువల్‌గా చూస్తాంగా. ఏదో ఒక టైమ్‌లో ఎవడో ఒకడు ఈ మధ్య ఫోన్ అట్టయిపోయింది. ఫోన్ చేయటం ఏదో. అవును. నాకు వెరీ ఇంపార్టెంట్ కాల్స్ కూడా సైలెంట్‌లో పెట్టి పడేసి. ఎందుకంటే థియేటర్ స్క్రీన్ నుంచి కిందకొచ్చాననుకోండి మిస్ అయిపోతా సీన్‌ని. హ్మ్. అంత అంత ఎక్సైటెడ్‌గా చూసాను నేనైతే మూవీని. యాహ్! నేనెందుకు చెప్పండి. చెప్పానో తెలుసా? హ్మ్. నేను కొన్ని సినిమాల్ని నోరెళ్ళబెట్టుకొని చూసాను. హ్మ్. ఓకే. అంటే హ్మ్. ఈ ఫిల్మ్స్ షాటర్ చేసేసినియి కొన్ని. నాకు అవును. తెలిసి చిన్నప్పుడు అంటే హ్మ్. ఫస్ట్ నేను హ్మ్. చూసింది 'చిరంజీవి' గారి 'గ్యాంగ్ లీడర్' చూసాను. ఇలా హ్మ్. నోరెళ్ళబెట్టాం. ఓకే. హ్మ్. దాని హ్మ్. తర్వాత 'శివ' చూసా. హ్మ్. 'శివ' చూసి ఆ చైన్ ఎప్పుడు లాగేసాడో మమ్మల్ని కూడా హ్మ్. లాగేశారు. హ్మ్. హ్మ్. దాని తర్వాత నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టని 'రజనీకాంత్' గారు. హ్మ్. ఇంకొంచెం తర్వాత
నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అని నేను తొడ కొడితే ఆ సౌండ్‌కే సచ్చిపోతావురా అనేది మాత్రం మేము ఊర్వశి హ్మ్. థియేటర్‌లో జనరల్‌గా విజయవాడలో ఇంగ్లీష్ సినిమాలు వస్తుండేయి. ఏది హ్మ్. 'టైటానిక్' ఈ టైప్‌లో. హ్మ్. తెలుగువి హ్మ్. వచ్చేవి కావు. ఇదేంటి ఇందులో యాహ్! వేశారు తెలుగులో అని. అక్కడ హ్మ్. 175 డేస్ ఆడింది. మేమేం చేసాం ఫస్ట్ డే ఎళ్ళాం, 50 డేస్‌కెళ్ళాం, హ్మ్. 100 డేస్‌కెళ్ళాం. ఇంక ఆడలేం అనుకుంటున్నాం. 150కెళ్ళాం, 175కి హ్మ్. 'సమరసింహారెడ్డి' అంటే ఊర్వశి థియేటర్ అనమాట. అలాగా హ్మ్. కొన్ని ఫినామినల్ అనమాట. హ్మ్. అవును. దాని తర్వాత అందుకని మళ్ళీ మధ్యలో 'పవన్ కళ్యాణ్' 'ఖుషి' హ్మ్. ఓరి హ్మ్. నాయన పిచ్చెక్కిచ్చాడు. ఓకే. అది సో, ఇప్పటికి నోరెళ్ళ పెట్టుకొని చూస్తాం మేము. ఆ! చూస్తాం. మధ్యలో హ్మ్. గ్యాప్‌లో సర్రనొచ్చాడు. ఇది 'సింహాద్రి' అనుకుంటూ. ఆ! సింగమల ఏయ్! అని అరుస్తే అబ్బో! జూనియర్ ఎన్టీఆర్ అది లేపంగానే లోప అసలు ఒక ఊపి పారేశారు. ద అవును. హ్మ్. అలాగా. నెక్స్ట్ మన 'ప్రభ' అంటే సీఎం. మన అవును. మన ఇ ఇ ఇటు నుంచి ఎవరు 'మహేష్ బాబు' ఆ! ఒక్కడని గుద్దితే అసలు సౌండ్ లేదు మాకు. ఓకే. ఆహ్, హ్మ్. దాని తర్వాత ఈ 'ఛత్రపతి' కదా! ఒక్కడుగు అన్నాడంతే. అన్ని అంతే. అడుగులు తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇలాగ కొన్ని ఫినామినల్. దాని తర్వాత అవును. 'అల్లు అర్జున్‌కి' మాకక్కడ పడట్ల. నాకు హ్మ్. సరిగ్గా పడల. అందుకని ఇప్పుడు మేము హ్మ్. ఇప్పుడు అల్లు అర్జున్ హ్మ్. హ్మ్. 'పుష్ప 2లో' ఇయన్నీ అంటే మనం చెప్పకూడదు గానీ, హ్మ్. ఈ నేను చెప్పిన ఫిల్మ్స్ అన్నిట్లోనూ 4, 5 డైనమిక్ సీన్స్ హ్మ్. ఉన్నాయి. అఫ్‌కోర్స్ అవును. దే ఆర్ డైనమిక్ అది పక్కన పెట్టండి. ఎవ్రి యాహ్! యాహ్! షాటు. హ్మ్. ఇక్కడ ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ ఇంటర్వెల్ అయ్యేంత వరకు మీరు హ్మ్. అల్లు అర్జున్ ఉన్నా డైనమిక్‌గే ఉంది. లేకపోయినా అల్లు అర్జునే డైనమిక్‌గా ఉన్నాడు. అవును. వాట్ ఏ డిజైన్, వాట్ ఎన్ యాక్టింగ్, వాట్ ఏ హ్మ్. స్క్రీన్ ప్లే, వాట్ ఏ మ్యూజిక్. అసలు సుకుమార్ గారు అస్ దీనంతటి కారణం మళ్ళీ కొంచెం బ్యాక్‌కెళ్ళాలి. 'పుష్ప 1లో' నేను హ్మ్. ఫిల్మ్ చూస్తుంటే నాకెందుకు నేను నిమగ్నం అయ్యానంటే, ఒక యాస్ హ్మ్. ఉంది. అసలు ప్రతి డైలాగ్, ఆ డైలాగ్ రైటర్ ఎవరో నాకు తెలీదు. ఐ హ్మ్. థాట్ ఇట్ వాస్ సుకుమార్ బట్ హి ఈస్ నాట్ ద సుకుమార్. సమ్ శ్రీనివాస్ ఐ డోంట్ ఎగ్జాక్ట్ సారీ. హుహు. సారీ హ్మ్. బ్రదర్. మీరు అద్భుతంగా రాసారు. అవును. ఓకే. రైటరు. ఏంటి అవును. ఏంటి ఈ కాల్ నాది, ఈ కాల్ నాది, ఈ కాల్ మీద నేనేసుకుంటే అసలు ప్రతి డైలాగు ఏంటి మన పోలీసొస్తాడు హ్మ్. ఆయన 'శత్రు'. ఇది పట్ ఇది ఇది పట్టుకొని పట్టుకోవడానికొచ్చావా ఇది ఇదంతా? ఆ! పట్టుకోవడానికొచ్చావా నువ్వు? కొడతాడు. యమకొట్టుడు కొడుతుంటాడు. బాసు, నా బాస్ అంటే ఎవరు నీ బాస్ అంటే ఇంకెవరు నేనే. అసలు హ్మ్. ఇయన్నీ అప్పుడు అయన్నీ లోపల బ్యాక్‌గ్రౌండ్ ఉంది లోపలకి. మనకి హ్మ్. ఈ హ్మ్. 'పుష్ప 2' ఫ్రేమ్‌లో అందుకే హ్మ్. ప్రతిది అంటే అంత బాగా రాసి, అంత బాగా స్క్రీన్ ప్లే. ఇట్స్ హ్మ్. వండర్‌ఫుల్. సో, అది ఈ సినిమా చూస్తుంటే హ్మ్. ఆ పరిణితి, మెచ్యూరిటీ ఆల్రెడీ యాహ్! నేషనల్ అవార్డ్ వచ్చేసింది. హి హ్మ్. డిజర్వ్స్ ఇట్. అండ్ హ్మ్. వన్స్ నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఏముంది నెక్స్ట్ స్టెప్పే కదా! అవును. ఈ సినిమాలో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి హ్మ్. ఒక్కడు ఇప్పుడు 'అల్లు అర్జున్' గారున్నారు. ఆయన నటించాడంటే అవును. ఓకే. ప్రతి ఫ్రేమ్‌లో కనపడిన జూనియర్ ఆర్టిస్ట్ కూడా నాకు అవార్డ్ వచ్చేటట్టు నటించారు. ఆ రోజు మీరు చెప్తున్నప్పుడు కూడా నేను యాదృచ్ఛికంగా మీరు చెప్పిన దానిలో ఒక బ్రీఫింగ్ అప్పుడు హ్మ్. అంటే ఇందులో ప్రతి ఒక్కడికి నేషనల్ అవార్డ్ కోసం ట్రై చేశారు అన్న ఊరికనే అన్నా అనుకున్నా. కానీ నేను హ్మ్. చూసిన తర్వాత హ్మ్. అసలు ప్రతి ఒక్కళ్ళు అంటే నాకిప్పుడు మీరు సుకుమార్ గురించి మాట్లాడుతున్నారు గదా! హ్మ్. ఆయన ఎంత అంటే ప్రతీదీ ఒక స్కల్ప్చర్డ్‌గా అంటే ఒక డీప్ రూట్స్‌కెళ్ళిపోయి అంటే మనం చిత్తూరు ఆ ఏరియాకెళ్ళినప్పుడు హ్మ్. ఇలాగే ఉంటారు. ప్రతి హ్మ్. డైలాగ్ కూడా హ్మ్. ఐ మీన్ ఒక పర్ఫెక్షనిజం ఈవెన్ మీరన్నట్టు ఫ్రేమ్‌లో ఎవడు కనిపించినా వాడు కూడా ఆ కోర్‌నెస్ మిస్ కాకుండా అండ్ హ్మ్. అండ్ వెన్ వి గో ఇంటూ డీపర్ ఇంటూ డైరెక్షన్స్ హ్మ్. అంత అద్భుతంగా అనిపించింది నాకు. హ్మ్. అండ్ కమింగ్ టు కొన్ని ఇప్పుడు ఆహ్, మూవీ గురించి మాట్లాడుతున్నానండి నేను. సో యాహ్! మూవీ ఎలాగో హిట్ అయిపోయింది. మనం మూవీలో హ్మ్. మాట్లాడేస్తాం డెఫినిట్‌గా. దానికన్నా హ్మ్. కూడా బ్యాక్‌గ్రౌండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. ఆఫ్ ఇప్పుడు కోర్స్. యెస్. 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 ఆ బ్యాక్‌గ్రౌండ్ వెన్ ఇట్ కమ్స్ టు సుకుమార్ గారు. హ్మ్. సుకుమార్ హ్మ్. గారు ఫస్ట్ ఫిల్మ్ 'ఆర్య' చూసాము. అబ్బా! వాట్ ఏ అంటే ఆ స్క్రీన్ ప్లే గాని, ఆ ఫిల్మ్‌లో గాని అప్పుడు వరకు లేని లవ్ ఒక న్యూ డైమెన్షన్ తీసుకొచ్చారు. అగైన్ అవును. డైమెన్షన్ అనాలి. ఒక యాంగిల్ అనాలి. ఈయన మ్యాథ్స్ సార్ అవును. కాబట్టి. దాని తర్వాత 'జగడం' చేశారు. 'జగడం' ఏంటంటే ఆ టైంలో 'రాము' ఇది నువ్వు కూడా చెప్పావు. దాని తర్వాత ఏంటంటే ప్రాబ్లమ్ ఆయనకి హి ఈస్ హి ఈస్ ఫ్రమ్ ద మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి హ్మ్. ఆయన ఏదో లెక్కలు వేస్తూ కొన్ని ఫిల్మ్స్ తీశారు. ఇప్పుడు 'వన్ నేనొక్కడినే' మహేష్ బాబు ఫిల్మ్ తీశాడనమాట. హ్మ్. తీసి నేను థియేటర్ లోపలికెళ్ళా. బయటికి రాలా ఇక నేను. సో, ద ద ఏంటిది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎగ్జామ్ రాసినట్టు ఉంది ఇప్పుడు. నేను అవును. రాయటం కాదు. అందుకు ముందు మహేష్ బాబే రాసాడు ఎగ్జామ్. మాకర్థమయ్యేది అవును. కాదు. ఏంటిది? బయటకి రాంగానే మాకు నేను ఫస్ట్ చూస్తా కదా! మా బ్యాచ్‌కి అప్పుడు హ్మ్. ఎప్పుడు రివ్యూస్ ఇచ్చేవాడిని నేను.
అంటే నేను ఖుషి కూడా చెప్పేవాడిని, ఇది 80 సెంటర్స్ అని, ఆది 100, ఒక్కడు 100 ఇవన్నీ చెప్పాను నేను. సరే అంటే ఇదే నీకెందుకు చెప్తున్నా అంటే దీనికోసం అని. నేను ఒకటి అందరూ అడిగారు నన్ను. ఓకే. ఆఫీస్‌లో బ్యాచ్ మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇది హ్మ్. ఇది ఆడదన్నా అని. అయితే ఎందుకు ఆడదంటే, అహా! ఆడదు కాదు. అట్లా అటర్ ఫ్లాప్ అయిద్దనంట. నేనెప్పుడూ ఒక సినిమాని నెగెటివ్ చేయను నేను. 100%. అదేంటి ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడగానంటే, నేను మాట్లాడుతుందే పాజిటివ్. ఇది ఫ్లాప్ అయితే. నేను యాహ్! నెగెటివ్ మాట్లాడాల్సొస్తే మాట్లాడను. అవును. ఎందుకంటే చెప్తాను. 'సుకుమార్ ఈస్ గోయింగ్ బియాండ్ థీస్ ఎక్స్‌పెక్టేషన్స్.' సుకుమార్ నాలెడ్జ్‌ని ప్రజలందరూ అతని దగ్గరికి రావాలనుకుంటే కుదరదు. హ్మ్. నీ నైపుణ్యాన్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రదర్శించు. హ్మ్. అని నేను సుకుమార్ గారికి చెప్పలేను కదా నేనప్పుడు. హ్మ్. వాళ్ళకి చెప్పాను నేను. సో, హ్మ్. దిస్ ఈస్ లేదు లేదు మా అమెరికా వాళ్ళకి నచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మనలో బ్యాచ్ ఎళ్ళింది. నాకు ఐమాక్స్ కూడా వాళ్ళకి యాక్చువల్లీ నచ్చింది. చెప్పాలంటే అదే అనబోతున్నా నేను. హ్మ్. హ్మ్. నాకు నాకు నచ్చింది. నచ్చడం అంటే అసలు మహేష్ బాబు స్టైల్ గాని, ఆ కాలిక్యులేషన్స్ గాని, ఆ సస్పెన్సెస్ గాని, హ్మ్. ఆ మైండ్ అబ్సెన్సెస్ ఆ కైండ్ ఆఫ్ సీన్సే ఉంటాయి కదా అందులో. అవును. ఇది అమ్మ బైక్ రైడ్స్, స్టైలిష్ వే ఆఫ్ పెర్ఫార్మన్స్ హ్మ్. అని మహేష్ బాబుకి అబ్బా! ఇదిరా మహేష్ బాబు ఉన్న స్టైల్‌నెస్ కి బయటపడిందిరా అనుకున్నా. యాహ్! బట్ అంటే ఈ కాన్సెప్ట్సే గాని మధ్యలో మీలాగే ఎగ్జామ్ హాల్‌లో ఫీల్ అయినట్టు ఫీల్ అయితూ ఉన్నా గాని సమ్‌హౌ మహేష్ బాబు వల్ల యాక్సెప్ట్ చేయలేకపోయాం. నో. నో. దీన్ని ఫ్లాప్ అయితుంది నేను అని చెప్పి. కూడా ఆ మహేష్ బాబు గారి మీద విపరీతమైన గౌరవం, అభిమానం ఉంది. ఓకే. హ్మ్. అందుకు ఇక నేనసలేంటంటే ఫ్లాప్ వరకే చెప్పాను నేను. ఇంకా హ్మ్. నేను ఎక్కువ విమర్శించలేదనమాట. ఎందుకంటే నాకు హ్మ్. ఇట్స్ అబౌట్ మహేష్ బాబు అగైన్. అవును. సరే పక్కన పెడితే సుకుమార్, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సుకుమార్. హ్మ్. మహేష్ బాబు గారు అల్టిమేట్‌గా చేశారసలు అందులో. హ్మ్. పెర్ఫార్మన్స్ వైస్‌లో అసలు మీకసల అవును. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఈస్ వన్ నేనొక్కడే. అది పక్కన పెడదాం. అవును. నువ్వు నువ్వు అద్భుతంగా చేశావు. అద్భుతమైన లడ్డు చేసావనుకోండి. మేము తినాలిగా. హ్మ్. అవును. నేను సో, ఈ సుకుమార్‌కి అది అడిగారు. అమెరికా వాళ్ళకి నచ్చిద్దంటే, నచ్చాల్సింది అమెరికా వాళ్ళు కాదు. వాళ్ళు అది ఒక్కసారి కూడా చూడరు. హ్మ్. చూసినా ఒకసారి చూస్తారు. నచ్చాల్సింది అవును. మాలో ఉన్న మాస్. హ్మ్. మేమందరం ఎళ్ళాలి థియేటర్‌కి. 'ఆర్య 2' కూడా అంతే. నాకు విపరీతంగా నచ్చింది 'ఆర్య 2'. హ్మ్. పిచ్చెక్కిపోయింది నాకు. అసలు హ్మ్. ఎంత అద్భుతంగుందంటే అంత అద్భుతంగుంది. బయటకొచ్చేసాం. హ్మ్. బయటకొచ్చి నేను నా హ్మ్. ఫ్రెండ్ వచ్చాం బయటికి. బయటకొచ్చిన తర్వాత ఆ ఫిల్మ్ ఎలా ఉందన్నట్టు. హ్మ్. వండర్‌ఫుల్‌గుంది. ఇట్స్ అన్ అమేజింగ్. నాకైతే ఇంత ఇంత అద్భుతంగా ప్రతి సీన్‌ని అద్భుతంగా ఎంజాయ్ చేశాను అట్లా. హ్మ్. ఎందుకంటే నేనేం అయితే సూపర్‌గా బాగా ఆడిద్దా అన్నాడట్లా. అంటే ఇది హ్మ్. ఆడదన్నట్టు. హ్మ్. అదేంటంటే నీకెలా ఉందంటే నాకు బాలేదన్నాడు. నీకు కూడా నచ్చితేనే ఆడిద్దన్నాయన. హ్మ్. అంటే ఒక కామన్ మనకి బ్రెయిన్ పెట్ బ్రెయిను మన అటెన్షన్ పెట్టి చూడకూడదు సినిమా. అవును. సినిమా చూస్తుంటే మన అటెన్షన్ ఆటోమేటిక్‌గా ఎళ్ళాలి. ఇట్స్ ఎ రివర్స్ అవును. థింగ్. ఇట్ హాస్ టు బట్ పుల్ అస్. 'ఆర్యవన్' ఐ థింక్ బానే నో. నో. ఆడుతున్నాడు 'ఆర్య కదా! 2' ఐ యామ్ టాకింగ్ అబౌట్ 'ఆర్య 2'. 'ఆర్య 2' ఓకే. ఓకే. సారీ. ఇట్స్ 'ఆర్య 2'. నేను మిస్ అయ్యాను. ఓకే. బట్ 'ఆర్యవన్' మధ్యలో ఇరగదీసింది కదా! అంటే నో. నో. సింపుల్ దట్ వాస్ మీరన్నట్టు ఫస్ట్ మూవీ. అది అదే ఇండస్ట్రీ అది. దట్స్ వాస్ రికార్డ్ అది. అసలు హ్మ్. 'ఆర్య 1'లో అంటే 'ఆర్య'. హ్మ్. ఈ కాలిక్యులేషన్స్ ముందు ఎపిసోడ్సే కదా! అవన్నీ కూడా. అంటే అదొకటి మంచిగానే కనెక్టెడ్‌గా తీసిన మూవీ కదా! అదొకటి. దట్ వాస్ హిస్ ఫస్ట్ మూవీ. సుకుమార్స్ ఫస్ట్ మూవీ. దట్ దట్స్ వాస్ వాట్. వండర్. దట్స్ ఎ వండర్ యాహ్! అది. యాహ్! సో, అక్కడి నుంచి వండర్ కొంచెం అది. డీవియేట్ అయ్యి ఇటు ఇటు లెక్కల్లోకొచ్చారు తర్వాత అదే. కదా! తర్వాత అన్నట్టు. 'నాన్నకు హ్మ్. ప్రేమతో.' 'నాన్నకు ప్రేమతో' ఎన్టీఆర్ హ్మ్. మూసాడు సినిమా. హ్మ్. హ్మ్. సుకుమార్ అవును. నేనైతే ఒక గైడ్ ఉంటది. ఫిజిక్స్ గైడ్. ఇక ఫిజిక్స్ డైరెక్ట్‌గా. మ్యాథ్స్‌ను, ఫిజిక్స్ మధ్యలో ఆర్డర్ ఇచ్చి ఇట్లా చూసుకుంటున్నానన్నమాట. ఇట్లా యాంగిల్ అది ఇది అని. నేను మళ్ళీ చెప్పానన్నమాట. ఐ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి థింక్ మనిద్దరమే నేర్చుకొని చూసాం ఈ ఎళ్ళాలి. ఫిల్ము. బయటకొచ్చి చెప్పా. అవును. ఇట్లాంటివి చేస్తే ఇక సుకుమార్ ఉండడురా అని. ఓకే. నేను రంగస్థలంకి ఓకే. హ్మ్. రంగస్థలంకి థియేటర్ లోపలికెళ్ళా. హ్మ్. నాకు ఈ టీజర్ చూసా. హ్మ్. టీజర్ చూసాను. చిరంజీవి గారు ఏదో మాట్లాడారు. ఓకే. హ్మ్. చిరంజీవి గారు మాట్లాడుతున్నారంటే, నాకు చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే, తమ్ముడు తమ్ముడే అన్నట్టుగా ఆ! సినిమా బావుంటేనే మాట్లాడతారు. 'రామ్ చరణ్' అయినా గాని. అవును. హి అవును. వాస్ గివింగ్ చాలా హ్మ్. వండర్‌ఫుల్‌గా చెప్పారు. ఇప్పుడు కొంచెం స్పాయిలర్ హ్మ్. కూడా ఇచ్చినట్టున్నారు. అది వేరే విషయం. హ్మ్. మన హ్మ్. యువత చిరు గారు. అయితే హ్మ్. లోపలికెళ్ళా ఇది. ఇదేదో మన 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 రేంజ్‌లో ఉందని. రంగస్థలం లోపలికెళ్ళాను. సినిమాకి అంతటికి వచ్చేసాం బయటికి. వచ్చేసి నా నోటి నుంచి ఫస్ట్ అడిగారందరూ. ఎందుకంటే అందరూ సుకుమార్ కదా! సుకుమార్‌కి నేను యాంటీ అనుకుంటున్నారు జనాలు. నేను సుకుమార్‌కి అవును. ఎందుకు యాంటీరా? హ్మ్. కాదు. సుకుమారు నువ్వు ఎవరైనా సరే ఫిల్మ్ అద్భుతంగా దండేసి హ్మ్. దండం పెడతాం. హ్మ్. ఏమైంది? వచ్చేసి బయట ఇట్స్ ఎ డెకేడ్ హిట్ అని చెప్పేసా. ఇట్స్ అవును. ఎన్ ఈ
ఇది ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేసేస్తది. ఎందుకంటే అని అడిగారు ఇట్లా. ఇది ఒక సామాన్యుడు కథ. ఒక సామాన్యుడు అంటే మనం రూట్స్‌కి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి మనమేంటో గుర్తు చేసి, సరే అంతర్లీనంగా ఒకటి పెట్టారు. అది నాకు తెలుసు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఇది. అంతర్లీనంగా ఒక సోషల్ ఇష్యూ కూడా ఉంటది అందులో. బట్ వి షుడ్ నాట్ గో విత్ థట్. యప్. ఏంటంటే ఇక్కడ ఐ వాంట్ టు సే సుకుమార్ గారు ప్రజల నాడి అట్లా రంగస్థలంతో పట్టుకున్నారు. రంగస్థలం గురించి ఒకటి చెప్తా అండి. నా ఎక్స్పీరియన్స్ చెప్పండి. వెళ్ళిపోయాను థియేటర్ కి. Hmm. అంటే నేను జనరల్ గా ఏంటంటే నాకు మైండ్ బ్లో అయితే గనక గ్యాంగ్ ని వేసుకుని వెళ్తుంటా. నెక్స్ట్ డే ఒకటి, నెక్స్ట్ డే ఒకటి. అలా నేను మినిమం ఐదు సార్లు వెళ్ళి సినిమాకి ఎవ్రీ టైం సేమ్ ఎక్సైట్మెంట్ తో చూశాను. అసలు ఆ మ్యూజిక్ అందులో అయితే అండి, Hmm. మ్యూజికే గానీ అనే ఒక సౌండ్ తో మన లేపుతుంది అన్నట్టు. యా, ప్రజల నాడిని అలా పట్టేసుకున్నారు. అవును. మళ్ళీ ఇక్కడ లెక్కల మాస్టర్ నేను అమ్మమ్మ కొడతానే. వాళ్ళ ఊరు వెళ్ళిపోయా. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి కూర్చొని చూస్తున్నా ఆ మూవీని. నేను అంతే. హైదరాబాద్ ఐమాక్స్ లో చూస్తున్నా, కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో థియేటర్ లో ఇసుకలో కూర్చొని చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అది నాకు- మూవీ అట్లా తీసుకెళ్ళింది. ఎగ్జాక్ట్లీ నాకు అప్పుడే అర్థమైపోయింది. ఇక సుకుమారు Hmm. అప్పుడు దాకా రాజమౌళి గారు పొగుడుతున్నారు, పూరి జగన్నాథ్ గారు పొగుడుతున్నారు. రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు వాడు పొగడాల్సింది నేనంటే ఐ మీన్స్ కామన్ ఆడియన్ పొగుడుతాడు. కామన్ ఆడియన్ ఏం చేస్తాడు? ఇప్పుడు నేను కూడా మామూలుగా ఇది స్ట్రేట్ టు ద పాయింట్ షో కాదనుకుందాం. నేనేం చెప్తా అంటే సుకుమార్ గారు అద్భుతమైన నటుడు. అది అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఆ పాత్రలు 1+1=3 అని పెట్టి మనల్ని నమ్మేస్తారు. ఎందుకంటే ఈజ్వల్ కూడా 1 ఉందని ఏదో చెప్తారు లెక్కలో. అది కాదు. సామాన్యుని ఎప్పుడైతే థియేటర్కి తీసుకెళ్ళి అందులో దానిలో ఆ సినిమా పుల్ చేస్తుందో వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఇట్ షుడ్ Yeah. టచ్ అవర్ హార్ట్. ఆటోమేటిక్లీ బాండ్ ఏర్పాటు చేస్తాడు. యమ్మా చేశారు. లెక్కల మామూలుగా పగల్లా మల్టిప్లై అయినాయి. ఆయన యాడ్ చేస్తే హీ యాడెడ్ హిస్ కెపాసిటీ, వి మల్టిప్లైడ్ అవర్ బాండ్. ఎస్, ప్రజలు నాడి పట్టుకున్నాడు. అప్పుడే అన్నా నేను, సుకుమార్ ఈస్ గోయింగ్ టు బి థ్రెట్ టు ఆల్ ది టాప్ డైరెక్టర్స్. అప్పుడు నాట్ బిఫోర్. అప్పటి నుంచి దాని తర్వాత పుష్ప 1 వచ్చింది. నేను ఇక అసలు నేను చెప్పేసాను. Yeah. పుష్ప ఎప్పుడైతే ఒక్కటి ఫస్ట్ రిలీజ్ చేశారు, ఏది వాల్ పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు అనమాట. రిలీజ్ చేసి ఒక చెక్క లాగా ఉంది అనమాట. వీకెండ్ వుడ్ ఉంటుంది కదా, వుడ్ కట్ చేశారు. ఎర్రచంద్రన్ అని డైరెక్ట్ చెప్పేశారు. పుష్ప అని పేరు పెట్టారు. అల్లు అర్జున్ ని అక్కడ కూర్చోబెట్టారు. యాజ్ యూజువల్ మన ట్రోలర్స్ పుష్ప అంటే లేడీ పేరు, ఎర్రి పుష్పం ఇట్లా అనేసారు. నేను ఒకటే చెప్పేది, దీన్ని చూసి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉంటాడు ఆయన, దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లాక్ బ్లాస్ట్ అని. ఎందుకంటే మళ్ళీ సామాన్యుని పెట్టుకున్నాడు. అవును. ఆయన ప్రాసెసింగ్ పక్కన పెట్టి ఆయన ప్రాసెస్ చేస్తున్నాడు, మనకు వదులుతున్నాడు. నిజంగానే పుష్ప 1 అలాగే వచ్చింది. కమింగ్ టు పుష్ప 2 భగవాన్, బై ద వే నువ్వు ఫిల్మ్ చూసావు కదా, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? యా, పుష్ప 2 ఫీలింగ్ సూపర్ ఆసమ్ ఫీలింగ్ అండి నాకు. అండ్ యూనో ఫస్ట్ మేము చూసే ముందే మీరు యుఎస్ లో చూసేసారు కదా, అక్కడ నుంచి నాకు చెప్పారు, ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. సూపర్ బ్లాక్ బస్టర్ ఇంత కలెక్ట్ చేస్తారు అంతా చెప్పారు. నేను వెళ్ళినప్పుడు సైకలాజికల్ గేమ్ పెట్టుకుంటాం, ఎవరన్నా మనకి ఎంత సూపర్ ఉందంటే కూర్చొని చూస్తాం. అట్లా ఏముండదులే చూద్దాం తీయని వెళ్ళి కూర్చొని చూస్తుంటే నాకు ఫస్ట్ సెకండ్ లోనే అన్ని మర్చిపోయా. జస్ట్ గూస్ బంప్స్ అన్నట్టు. ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఎంజాయ్ చేసుకుంటూ, అసలు అల్లు అర్జున్ యాక్టింగ్, మ్యూజిక్, ఎవ్రీబడి సీన్ టు సీన్ ప్రతి ఒక్కటి ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లే, అంతకుమించి ఏం లేదు. అండ్ మనం మాట్లాడుకుందాం అండి, నేను దాని గురించి మాట్లాడతాను. మన డిస్కషన్స్ లో కంప్లీట్ అనాలిసిస్ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం ఫీల్ అయ్యానో చెప్తాను మీకు డెఫినెట్ గా. అండ్ థియేటర్ నుంచి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ ఎంజాయ్ చేసుకుని ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఒక కడుపు నిండా ఫుల్ భోజనం లాగా ఎంజాయ్ చేసి వచ్చాను. అది మాత్రం నేను అల్టిమేట్ గా చెప్పగలను. యప్, డెఫినెట్లీ ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్, అందులో డౌటే లేదు. అండ్ మ్యాసివ్ గా కూడా. సో ఈ పుష్ప 2లో ఎస్, ఇట్స్ డెఫినెట్లీ 1 man షో అల్లు అర్జున్, అది అందరికి తెలిసిన విషయమే. బట్ బిఫోర్ గోయింగ్ డీప్లీ ఇన్ టు ది మూవీ, జస్ట్ ఇంత మ్యాసివ్ హిట్ కి సో మెనీ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. జస్ట్ సుకుమార్ గారు డైరెక్షన్ కంప్లీట్ గా ప్రతి సీన్ ని ఎలా తీశారంటే, ఇది నాకు లైఫ్ అండ్ డెత్ లాగా, ఫస్ట్ మూవీ లాగా కాదు, ఇదేదో ఇక లేదు, ఇప్పుడు పోతే ఛాన్స్ రాదన్నట్టుగా ప్రతి సీన్ ని ఆ కష్టము, ఆ స్క్రీన్ ప్లే అన్ని కనపడ్డాయి మీకు, ఆ జాగ్రత్త. దాని తర్వాత ఇక రష్మిక గారు
అల్టిమేట్ అన్నమాట. ఎంత ప్రాధాన్యత ఉందంటే అల్లు అర్జున్‌కి ఎంత ఉందో ఈవిడ గారికి అంతే ప్రాధాన్యత. అండ్ షీ అవును. ఎక్సెల్డ్. అసలు యెస్. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామాకి ఆమె కదా! ఆవిడ గారే కదా! అవును. ఆవిపట్టు. అవును. నెక్స్ట్ ఆల్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్ట్ ఇందాక మనం హ్మ్. మాట్లాడుకున్నట్టు సుకుమార్ గారు ప్రతి ఫ్రేమ్‌లోనూ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ హ్మ్. రాబట్టారు. అవును. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డీఎస్‌పీ యెస్. సాంగ్స్ ఈ ఐ డోంట్ నో హూ ఆర్ ద కాంట్రిబ్యూటర్స్ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. బట్ అల్టిమేట్‌గా వి ఎంజాయ్డ్ ఆ అవును. ఫీల్. ద ఎక్స్ స్పెషల్ మెన్షన్ మన క్యూబా గారు ఆహ్, అదేంటి సినిమాటోగ్రాఫర్. హ్మ్. సినిమాటోగ్రాఫరు ఆయన పనితనం కనపడుతుంటది. 'పుష్ప 1' లోనే అవును. కనపడ్డది. హ్మ్. ఇంకా అత్యంత జనరల్‌గా ఏంటంటే 'అల్లు అర్జున్' గారి ఫిల్మ్స్‌లో డాన్స్ ఆ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత ఉంటది. ఆఫ్‌కోర్స్ అవును. డెఫినెట్‌గా ఉంది. కానీ దాన్ని డామినేట్ చేసే యాక్షన్ కొరియోగ్రఫీ ఈ ఫిల్మ్స్‌లో. అసలు ఈ యెస్. ఫిల్మ్ మొత్తంలో దానికో స్పెషల్‌గా. ఓహో! కమింగ్ ఇగ టు ద అది మూవీ చెప్పవసరం. యాహ్! హ్మ్. కమింగ్ టు ద మూవీ ఫస్ట్ షాట్ ఇట్‌సెల్ఫే ఆ ఎలివేషన్ ఇక మనకు అందులోంచి వస్తుంది. ఏదో జరుగుతుందని తెలుస్తుంది కానీ మనం ఎలా థ్రిల్ అవుతామో తెలీదు. ఎలా ఓపెన్ అవుతుందో అనుకుంటున్న టైంలో హ్మ్. మనకి ఎలా థ్రిల్ అవ్వాలో అలా ఎగ్జాక్ట్‌గా ఓపెన్ చేసి ఆహ్, హ్మ్. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ హ్మ్. సింప్లీ వండర్‌ఫుల్. అండ్ విత్ ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ టేకింగ్ గాని, హ్మ్. మేకింగ్ హ్మ్. గాని మనం చూస్తూ ఉండిపోయాం. అంతే. హ్మ్. యాహ్! ఆ డాన్స్ హౌ హౌ డు యూ అసలు అసలది అది ఎట్లా వచ్చిందంటే అండి నాకు హ్మ్. ఆ వే ఆఫ్ అసలు 'పుష్ప' ఎక్కడి నుంచి వస్తాడో డౌట్ ఫస్ట్. యాహ్! ఎక్కడి నుంచో అయితే దిగుతాడు. ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. హ్మ్. అండ్ దుగంగానే అంటే ద వే యూ నో ఆహ్, 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 ఎలా చూపించాడు ఆ స్లో మోషన్స్ గాని అన్ని కలిపి యెస్ ఇట్లరా ఇంట్రడక్షన్ షాట్ అంటే అని క్రియేట్ చేశాడు. హ్మ్. బట్ సమ్‌హౌ యూ నో వేరే డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ సీన్ నుంచి ఎందుకు పెట్టారు? అవసరం ఏముంది సినిమాకి అన్నట్టు నడుస్తున్నాయి. కానీ నాకైతే దానికి 'పుష్ప 3'కి కనెక్టెడ్‌గా ఎక్కడో ఉంటదన్న ఫీలింగ్ నాకుంది. సో అందుకనే ఆఫ్ కోర్స్ సుకుమారే అలాంటి ట్విస్ట్‌లు ఇస్తారు కాబట్టి అది ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది. బట్ దట్స్ అన్ ఆసమ్ సీన్ ఫర్ టు స్టార్ట్ ఎ మూవీ అనిపించింది. యాహ్! యాక్చువల్‌గా అంత అంటే ఓకే. యాస్ ఎ ఫిల్మ్ ఆడియన్‌గా ఎళ్తే గనక మనం ఓకే. ఇదెందుకు పెట్టారు, అదెందుకు పెట్టారు అనే ఆలోచన అంత గ్యాప్ ఇవ్వలేదు. యాక్చువల్‌గా ఇవ్వలేదు. రావచ్చు. ఓకే. అవును. వస్తాయి. కానీ వచ్చి జనరల్‌గా పెనెట్రేట్ అయ్యేంత స్కోప్ లేదక్కడ. యెస్. అక్కడేంటంటే అది ఎంజాయ్ చేసాము. ఆబ్వియస్‌గా ఓకే. ఫిల్మ్ మొత్తం చూసేసి బయటకొచ్చిన తర్వాత ఇదెందుకు పెట్టారు అంటే థాట్స్ మనం క్లియర్ కట్‌గా ఇఫ్ యూ అబ్జర్వ్ థట్ హి ఈస్ గోయింగ్ టు బి ద ఇంటర్నేషనల్‌గా ఎళ్ళిపోయాడు. అండ్ దేర్ యెస్. ఈస్ సమ్ కనెక్షన్. మనకి అవును. యాంబిగ్యూటీలో ఉంది కాబట్టి పార్ట్ 3కి దేర్ షుడ్ బి సమ్ కనెక్షన్ అనేది మనకి ఆటోమేటిక్‌గా ఇఫ్ యూ థింక్ ఇన్ ఎ యాహ్! పాజిటివ్ వే ఇట్ విల్ బి హ్మ్. కనెక్ట్ అయిపోద్ది. అవునవును. ఓకే. అవును. అసలు యాహ్! నేను చెప్తున్నా కదండీ. లాజిక్స్ లేవు. థియరీస్ లేవు. ఏమి హ్మ్. లేవు. సీను, అల్లు అర్జును ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకు మించి ఎస్పెషల్లీ నాకైతే ఏం లేదు. హ్మ్. ఈ ఫిల్మ్ అనే కాదు. జస్ట్ ఐ వాంట్ టు హ్మ్. డీవియేట్ వన్ మినిట్. ఈ హ్మ్. ఫిల్మ్ అనే కాదు. ఏ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ లాజిక్ ఉండదు. ఓన్లీ మ్యాజిక్. హ్మ్. ఈ అంతే. దిస్ దిస్ ఈస్ నాట్ మన ఏదో ఒక సబ్జెక్ట్ కాదు. అవును. అది కాదు. ఒక ఫ్యాంటసీ వరల్డ్. వి ఆర్ గోయింగ్ టు ద ఫిల్మ్ టు ఎంజాయ్. దట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇట్. వచ్చేదే లాజిక్ లేకపోతే. అంతే. అంతే. వెన్ లాజిక్ స్టార్ట్స్ ఇట్ బికమ్స్ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ విల్ బి బోరింగ్. స్ సింపుల్ యెస్. యెస్. అలా అయితే సిం ప్రతి సీన్ అంతే కదండీ. దూకేస్తారా? కొట్టేస్తారా? అట్లా కాదు. బట్ యాహ్! లెట్స్ గో టు యాహ్! ది ఫ్లో ఆఫ్ మూవీలో ఫ్లో అండ్ ఆఫ్ మూవీ. యూ నో యాహ్! దాని తర్వాత దాని తర్వాత చైల్డ్‌హుడ్ చూపించటం అంతా కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ ఆ కథని కనెక్టివిటీ మళ్ళీ చైల్డ్ ఆయన డీప్ డైవ్ మునగటం, చేశారు. ఇక్కడ ఇతనికి ఈత రాదంటం, అది చూపియటం మళ్ళీ మనకి ఎంటనే 'పుష్ప 1' కనెక్ట్ చేసాడు. ఓకే. ఈయనకి ఇంకా సఫరింగ్ ఉంటదనేది చూపియడానికి. ఉంటదండి. అవును. అది అవును. చూపిచ్చేసాడు. ఎంటనే ఎంగేజింగ్. వి ఆర్ టోటల్లీ అవును. ఎంగేజింగ్. అంటే దాంట్లో యెస్. లోపలికెళ్ళిపోతున్నాం మనం. యాహ్! తరువాత ఎంటనే ఎక్కడ కొంచెం అది కూడా సుకుమార్ గారి బ్రెయిన్ చూడు. ఆయన హ్మ్. లెక్కలు ఇక్కడ పనికొస్తున్నాయి. ఆయన అందులో పడేసినా గాని పిల్లోడిని, అతను పైకి వస్తున్నాడంటే కూడా అది హీరోయిజమే. యెస్. 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 నెక్స్ట్ షాట్ భగవాన్. ఎలివేషన్ చూడు ఎలా ఇచ్చాడో. ఎంత తెలివిగా హ్మ్. ఇచ్చారో. ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళటం ఏంటి, ఆ పోలీస్ స్టేషన్‌లో గ్రాడ్యుయల్‌గా చూపియడం చూడు మనకి. ఒక స్టెప్, హ్మ్. తర్వాత ఒకడినే, ఒక్కడే వస్తే నాకనిపిస్తుంది లోపల. ఒక్కడినే తీసుకొస్తే ఈడెట్ట పుష్ప అయితాడు. మనకు పుష్ప అంటే వేరు కదా మనకి. అవునవునవును. అనుకుంటున్న సమయంలో మొత్తాన్ని తీసుకురావటం, ఆ డైనమిజం చూపియటం, అందరికిచ్చేయటం అండ్ యాహ్! ఇప్పుడు నువ్వు లాజిక్ మాట్లాడుకున్నావా?
ప్రతిరోజు అసలు లంచం ఏముంది గడవదుగా. అలాంటిది మనం యాహ్! బోల్డ్ అని చూస్తుండే పేపర్‌లో. ఇచ్చేస్తే వదిలేస్తారు. అండ్ ఆ రోజుల్లో. అవును. సో, దేర్ ఇస్ అవును. నథింగ్. ఇఫ్ యూ థింక్ యెస్. అబౌట్ ఇట్ యూ కెన్ క్రిటిసైజ్ దట్ ఇస్ అది పక్కన అండ్ పెడితే వి ఆర్ ఎంగేజ్డ్. దాని ఎపిసోడ్ దాని ఎపిసోడ్స్ చూడండి. అంటే హ్మ్. అంత ఎదిగిపోయాడు 'పుష్ప'. హ్మ్. సో, మనల్ని అందరిని లైట్ తీసుకుంటాడురా. అంటే హ్మ్. మేమేదో చిన్న తెలీదు, గుర్తులేదు. కానీ అంత లోగా అంటే కూలీ లెవెల్ వాళ్ళకి కూడా ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళగలడు అనేది మనకి ఆ పాయింట్‌లో అసలు సింపుల్ బీభత్సంగా జె చూపించేస్తాడు. యాహ్! ఎగ్జాక్ట్ భగవాన్. సింపుల్‌గా చెప్పాలంటే ఇఫ్ ఐ హావ్ టు సమ్మరీ వాట్ ఐ వాంట్ టు సే, హ్మ్. నేను ఎక్కడి నుంచొచ్చానో మర్చిపోలేదు. నాకు యెస్. ప్రతి ఒక్కడు నా ఫ్యామిలీ. హ్మ్. నేను అండగా యాహ్! ఉంటా. నా వోడికి ఏది జరిగినా నేను ముందుంటా. అదేగా నాయకుడి హ్మ్. లక్షణం. ఆ! అండ్ అసలు 'అల్లు అర్జున్' యాక్షన్, ఎంత ఆయన గారి ఎక్స్‌ట్రీమ్‌గా యాక్షను ఎళ్ళిపోతాడు. అమ్మో! అండ్ చించి కొట్టినట్టు చూసినా గాని హ్మ్. ప్రతీదీ హ్మ్. నా వోడు అంటే ఒక ఫీల్ నుంచి బయటకు మళ్ళీ అప్పటి వరకు అనుకున్నాను నేను కూడా. అరే పెద్దోడు అయిపోయిండు ఈళ్ళీళ్ళని పట్టించుకుంటాడురా అని. కానీ హ్మ్. నో, ఎంత ఎళ్తాడండి అసలు ఆ షాట్ మీరు లైవ్‌లో చూస్తుంటే సూపర్ అనిపిస్తది. నెక్స్ట్ భగవాన్ ది బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బాండ్ ఎంత బాగా చేసి వదిలిపెట్టారంటే, హ్మ్. అది కూడా ఆసక్తికరంగా ఎక్సైటెడ్‌గా అవును. అనిపించింది. అండ్ హ్మ్. అక్కడ సటిల్ కామెడీ మిగతా వాళ్ళు. అరే! హ్మ్. భార్య గురించి తెలీదురా అది ఇది అంటాం. హ్మ్. 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 లోపలికెళ్ళటం, ఆడావిడి రాటం. దాని తర్వాత నెక్స్ట్ ఆ సీఎం దగ్గరికెళ్ళే షాట్స్ అక్కడ అక్కడ అతనికి జరిగింది ఇది. హ్మ్. థాట్ ఎవ్రి సీన్‌లోనూ యాక్టింగు, ఒక పర్పస్సు, ఒక ఎక్సైట్‌మెంట్ ఉంది. అవును. యెస్ అండి. బట్ అగైన్ నో ఆ లవ్ అదంతా చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా హ్మ్. చాలా నచ్చింది. బట్ సంహౌ ఒక డిస్కనెక్ట్ అంటే అది అగైన్ లాజిక్ లేకుండా చూసే మూవీ అని చెప్తున్నా. బట్ ఒక లాజిక్ గురించి మాట్లాడుకోవాలనుకోండి. ఒక సింపుల్ ఫోటో అడిగేస్తే అంత సీఎం చేసేస్తాడా అనేది ఉంది. బట్ అగైన్ అదొకటి ఉంది నాకైతే ఎందుకో పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇలాగా చాలా హ్మ్. జరిగినియి. అయన్నీ పక్కన పెడితే, ఈ హ్మ్. ఫిల్మ్‌లో మన 'పుష్ప' ఏంటి ఐఏఎస్ ఆఫీసరా? ఐపీఎస్ ఆఫీసరా ఆయన? ఆయన స్మగ్లర్. స్మగ్లరా? ఎలా వచ్చాడాయన? ఆయన వచ్చిందే మనకు ఫస్టే చూపిస్తారు సుకుమార్. ఆయన క్యారెక్టరైజేషన్. హ్మ్. ఏది? ఈ కాలు మీద, ఈ కాలు మీద ఏసుకున్నా ఇది, ఇది అని. అంటే హి డజంట్ కేర్ అబౌట్ ద యజమాని. యజమాని దగ్గర అవమానం వచ్చిందని తెలిసి, ఈడు హ్మ్. 200లో తినటానికి గతి లేని ఈయన, హ్మ్. 200లో 100 ఆడికిచ్చి గౌరవం ఆడుంటది తీసుకుపోరా అని ఆత్మాభిమానంతో మొత్తం ఆత్మాభిమానం మీదే. హ్మ్. ఎందుకంటే డీప్ రూటెడ్‌గా వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ అవును. ఫ్యామిలీ కూడా వదిలేసారు. సో, హి వాంట్స్ థట్. అది హ్మ్. ఐడెంటిటీ. దాని కోసం ఆయన ఎంతకైనా ఎళ్తాడు. అవును. అందుకని అతని డబ్బులు సంపాదించాలని గోలు ఏం లేవు. హ్మ్. అమ్మయ్య! డబ్బులు. దీనికైతే రూ. 1000 వస్తాయి. అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా ఎట్లేదు కాదు. ఈ ఆ డబ్బు ఒక సాధన ఇతని ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని, స్థాయిని పెంచటానికి. అవును. ఆ కాన్సెప్ట్‌లోనే ఉన్నాడు. ఎప్పుడైతే స్మగ్లర్‌గాకి సీఎం ఇవ్వడో అది ఆబ్వియస్. ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఇతని స్థాయి పెరిగింది భగవాన్ గుర్తుంచుకో. హ్మ్. అక్కడ అది అవమానం అది. అండ్ దట్ హ్మ్. ఈస్ క్వైట్ నేచురల్. హ్మ్. క్వైట్ నేచురల్. సీఎం ఇవ్వడు. హ్మ్. ఇతనికి క్యారెక్టర్ ప్రకారం. ఇతని క్యారెక్టర్ హ్మ్. ఎక్కడ పోలేదు. మనం ఇందాకే అనుకున్నాం. అతను పనోడు ఎళ్తేనే మొత్తం కొనేసుకొని తీసుకొచ్చేసాడు. అవును. అండ్ ఇతని కెపాసిటీ కూడా ఉంది. మార్చగల కెపాసిటీ. సో, అవును. చాలా తెలివిగలిగాడు. ఏంటి? ఏదైనా ఫోటో ఇవ్వలేదా? సో, అది అవమానం జరిగింది. అవమానంలోంచి అవును. వచ్చిన రగిల్స్‌నే అదే కదా! ఇలాగే ప్రభుత్వాలే మారిపోయినాయి. బయట కూడా మనకి. యాహ్! యాహ్! అండ్ థిస్ ఈస్ సో వెరీ రీజనబుల్ బేస్డ్ ఆన్ హిస్ యాహ్! క్యారెక్టరైజేషన్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే మీరు చెప్తుంటే నాకనిపిస్తుంది. యెస్. హ్మ్. 'పుష్పతో' ఆయన కూర్చొని భోజనం చేయగలడు సీఎం. హ్మ్. అండ్ ఆయన 'పుష్పతో' అవసరం కూడా ఉంది. ఎంజాయ్ చేయగలడు. హ్మ్. ఏమైనా చేయగలడు. హ్మ్. కానీ ఎగ్జాక్ట్‌లీ ఫోటో మాత్రమే ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడనేది అందుకే ఆయనకు వస్తది కదా మైండ్‌లోకి. హ్మ్. నో. నో. అంటే ఇప్పుడు 'పుష్ప' సఫర్ అవ్వాలి చెయ్యాలంటే నాకు తెలిసి అంటే సుకుమార్ వీళ్ళం ఆలోచిస్తే గనక మీరు చెప్పిన దాన్ని కనెక్ట్ చేసుకుంటే హ్మ్. వేరే ఎక్కడ అవమానం జరగదు 'పుష్పకి' సీఎం ఎందుకంటే దగ్గర. ఈస్ ఆల్రెడీ వేరే ఈస్ ఎక్కడ టాప్ జరగదు. స్టార్. హ్మ్. టాప్ స్టార్ అయిపోయాడు. గాని సిండికేట్ హెడ్ అయిపోయాడు. బట్ బట్ సీఎం కూడా మన 'పుష్పకి' కనెక్టెడ్ అయ్యి తిరగడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. బట్ వెన్ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు సోషల్ మీడియా అంటే వాటెవర్ ఇట్ పేపర్‌లోనో మీడియా, ప్రింట్ మీడియా వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. అక్కడ ఇద్దరు కలిసి ఫోటో దిగితే డేంజర్ అనేది ఆ ఒక్క చోటే
ఆయనకు అంత డీప్ అవమానం జరగగలిగే స్టేట్, ఈవెన్ సీఎం కూడా డినై చేయగలిగే ప్లేస్. ఎస్ అందుకనే ఓకే గాడ్ ఇట్. ఇక అసలు నీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అస్సలు ఆన్సర్ ఏంటంటే, ఇది అల్టిమేట్ దానికి ఈ స్థాయిలో అవమానం జరిగినప్పుడు అలాగే మాత్రమే జరుగుద్ది. ఇది జరిగినప్పుడు అతనికి వచ్చేసాడు ఈక్వల్ గా సీఎం ని కలవగలిగే క్యాండిడేట్ కి అవమానం జరిగితే అప్పుడు నేను దిగాలంటే ఏంటి అని అడుగుతాడు. ఆబ్వియస్లీ సీఎం నెక్స్ట్ ఇట్ షుడ్ బి దేర్. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ దిస్ విల్ హ్యాపెన్. గ్రేట్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్ ఇట్. అందులో లాజిక్ లేదనే సమస్య లేదు. ఓకే, అవును. అంటే దాని తర్వాత ఇక అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్. ఇక అక్కడ నుంచి దానికోసం ఎంత ఖర్చు అవుతుంది, దాని నుంచి మనం ఎట్లా ప్లాన్ చేయాలని ఒక ఎక్స్ట్రీమ్ డైనమిజం తో వెళ్ళిపోయి అందరినీ సిండికేట్ గాలని కనెక్ట్ అయిపోయి అసలు ఇది కాదురా ప్లాన్ అని డైరెక్ట్ ఆయన ఎదిగిన అంచెలంచెలు ఎక్కడికి వెళ్తే మనం అచీవ్ చేయగలం. ఈ సీఎం చేంజ్ చేయాలంటే డబ్బులే కదా అక్కడ మ్యాటర్ యాక్చువల్లీ. సో ఇక అక్కడ దిగి ఇంటర్నేషనల్ దిగి ఇక అక్కడ మస్తు అనిపించింది. నన్ను అక్కడ కూడా ఒక చిన్న పాయింట్ నాకు వెళ్ళి శివుడు దండం పెట్టుకొని మన ట్రెడిషన్ ని క్యారీ చేసుకుంటే ఎంత దూరం వెళ్ళినా గానీ అనే చిన్న సెన్సిటివ్ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయండి నాకైతే. ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, ఇప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ ఇంకోటి కూడా ఉంది. ఓకే, క్యారెక్టరైజేషన్ డైనమిజాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు మన సుకుమార్. మన్వర్ సింగ్ షెకావత్ని తీసుకొచ్చారు. ఆయన దీనికి టిట్ ఫర్ టాట్ గా ప్రతిదీ చేయటం, సారీ చెప్పించారు అనుకోవటం, అక్కడ జరిగిన ఇక పుష్పకి గత్యంతరం లేదనుకోవటం, పుష్పకి ఫాల్ పడిపోతుంది అనుకోవటం, మళ్ళీ వెళ్ళటం రావటం, ఇదంతా మనకు తెలుసు. సో ఇదంతట్లో కూడా మనకు ఒక ఉత్కంఠ ఉంది మెయిన్. అదేంటి పుష్ప ఇలా చెప్పాడు, మనం వీఆర్ పుల్డ్. అయ్యో పుష్ప చెప్పేస్తున్నాడా, ఆ పోలీస్ కి గెలిచేసాడా అని ఉత్కంఠ కలగజేసేసి మళ్ళీ బండి తిప్పేటప్పుడు కూడా కేశవ క్యారెక్టరైజేషన్ నేను ఫస్ట్ నాకు అరే కేశవ గెస్ట్ అయిపోవడం ఏంటి అనేది నాకు ఒక లోపల పడింది. ఇదేం సుకుమార్ ఇట్లా మిస్ అయిపోయాడు ఏంటని. తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వదిన ఓకే ఒకటి చెప్తాడు చూడు, నేను పలానా చోటే మరుపు తిప్పిద్ది అనుకుంటున్నాడు బండి, ఇక్కడ దాకా వచ్చింది అంటే హీ నోస్ ఇట్. అంటే ఎంత మైన్యూట్ లెవెల్లో సుకుమార్ గారు డైనమిజాన్ని ఎలా ఎలివేట్ చేశారు చూడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వేర్ ద ఫిల్మ్ ఈజ్ వాల్యూస్ అన్నావు చూసావా. అక్కడికి వచ్చిన స్త్రీలు, సరే అది పార్టీ స్త్రీలైనా అంటే జనరల్ గా తక్కువగా చూసి అంటే మిగతా వాళ్ళు తక్కువగా చూసే ప్రాంతంలో కూడా స్త్రీలని బూతులు తిట్టేటప్పుడు అంత తాగున్నా కానీ కాన్షియస్ గా అమ్మా మీరు వెళ్ళండి అమ్మా నాకు బూతులు వస్తాయి మీరు వెళ్ళండి. అసలు మనకి నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆ సన్నివేశంకి. దాని తర్వాత పోలీస్ కి నేను సారీ చెప్తా, సెల్యూట్ చేస్తా, ఎవరికి ఒక సిన్సియర్ కానీ అందరి చేత పెట్టించిన వైనం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎలివేషన్ బోత్ వేస్. ఆ పోలీస్ వ్యవస్థకే ఎలివేట్ చేశాడు అసలు. అవును అవును, మామూలుగా లేవు సినిమాలో అండర్ కరెంట్. ఇవన్నీ మనకి అంటే పుష్ప 1 వచ్చినప్పుడు ఏమనిపించింది, ఏ స్మగ్లర్ చేస్తుండ్రా, రౌడీ గాడిని ఇంత తీసుకొస్తున్నారు, దాన్ని ఇన్స్పైర్ ఏమైంది అయ్యేది ఏముంటది అదా తీసేసి సినిమా అనేది. కానీ అండర్ నిత్ అంత అంటే చదువుకోలేనుడు కూలీ కూడా ఒక వాల్యూస్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు, కానీ ఎదుగుదలలో చేయాల్సిన పనులు చేసుకుంటూ నిజంగా ఎట్లంటే నిజంగా సిన్సియర్ గా ఉన్న వాళ్ళని నేను దండం పెడతా, కానీ ఇట్లాంటి ఎదవగాళ్ళనే నేను చికాకు చేస్తా. అండ్ ఉమెన్ కి యూజువల్ గా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు విమెన్ ని పిచ్చలైట్ తీసుకుంటారు, కానీ మీరు అన్నట్టు ఆ షాట్ లో వాళ్ళకి ఇచ్చే మర్యాద అంత వాళ్ళ ఎక్స్ట్రీమ్ లెవెల్. అండ్ ఇంకొకటి చెప్పాలండి, మన రివ్యూవర్స్ అంటే మనం ట్రైలర్ చూసి చెప్పినప్పుడు సుకుమార్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడు. దట్ ఈస్ హౌ డైరెక్టర్ షుడ్ బి. రివ్యూవర్ ఏమైనా చెప్పుకో బై, నేను నీకు సినిమా నిన్ను రివ్యూవర్ ని తలబేల్చే తిప్పాడు అసలు. మన చాలా సీన్లు ఉన్నాయి, అది కొన్ని సీన్లు మనం మాట్లాడుకుంటున్నాం, అవి వచ్చినప్పుడు అందరూ వాళ్ళు వీళ్ళు సుకుమార్ చనిపోతాడనే అన్నారు కదా, పుష్ప చనిపోతాడనే అన్నారు, చనిపోతాడు అంటే మనం కూడా ఆలోచించే స్టేజ్కి వెళ్ళిపోయాం. బికాస్ దాట్స్ హౌ హీ మేడ్ ఎస్. సుకుమార్ గారు ఆయన తెలివిగా అలాగే చేయాలి. మరి ప్రేక్షకులు ఇట్స్ రివ్యూవర్స్ మిస్టేక్ కాదు, సుకుమార్ గొప్పతనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాడో చూడండి. రివ్యూవర్స్ ఒకటి వదిలాడు, ఒక సీన్స్ అన్ని ఆడి కళ్ళు పోతాయో ఏవో చెప్పారు మనకి. నేను యాంగ్జైటెడ్ ఎప్పుడు పోతాడు యాక్చువల్లీ. చాలా మంది ఇంకోళ్ళు కూడా చెప్పారు నాకు, ఏది ఈ కొత్త విలనే అసలు శ్రీతేజ్ అని, ఏది వాళ్ళ అజయ్ తమ్ముడు అని.
సో అవును. ఈ కన్ఫ్యూజ్డ్ హెవీలీ అండ్ ఈ హెవీలీ సక్సీడెడ్. అలా సక్సీడ్. వెళ్ళబట్టి ఇంకా అంటే వెళ్ళపోయినా అద్భుతంగానే ఉంది. ఇప్పుడు ఇంకా అవును. అద్భుతంతో పాటు ఆసక్తి కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. అసలు అంటే దిస్ ఈజ్ ఇప్పుడు రివ్యూవర్ల మీద అంటుంటారు కదా, ఎందుకని మీరు చెప్తున్నారని. మీరు ఏమైనా చెప్పుకుంటారా, మేము వెరైటీ మీకు అందని రేంజ్ లో వస్తాం రా అన్నట్టు ఉంది ఈ సినిమా. సుకుమార్ అద్భుతం. టాక్టిక్స్ Yes. అద్భుతం, ఫలించింది. ఇక సెకండ్ హాఫ్ వస్తే అంటే Mm. ఫ్యామిలీ డ్రామా కూడా ఓకే. డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ద Mm. 100 పీపుల్ లో ఒక Mm. 75% 100% యాక్సెప్ట్ చేసేటట్లు తీశాడు. భార్యకి అవును. ఇచ్చే విలువ, ఈ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత, అతను సఫర్ అయిన Mm. దాన్ని అచీవ్ చేసుకునే డ్రామా, Mm. వాళ్ళని Mm. ఎలా విన్ అయ్యేది, తర్వాత Mm. ఆ ఇంత ఇంత బోల్డ్ గా ఉండి ఏమి పట్టించుకొని మొండి వాడికి ఎలాగా ఫ్యామిలీతో బంధం అలా Mm. అన్నయ్య గారు కూతురికి ఈ Mm. చిన్న ఎపిసోడ్ ది ఇవన్నీ చాలా అద్భుతంగా పండించేసి అవును. అబ్బబ్బబ్బబ్బ! జాతరలో అందరూ ఏమనుకుంటున్నారంటే, ఓకే. అల్లు అర్జున్ గారు ఇరగదీసేశారు, ఫైట్ చేశారు, అంతా బావుంది. ఇయన్నీ ఒక ఎత్తైతే 3 నిమిషాలు ఏది 'శ్రీకృష్ణ తులాభారంలో' రుక్మిణీదేవి గారు వచ్చి ఒక తులసాకు వేస్తే బమ్మున శ్రీకృష్ణుడు లెగిసినట్టు అలా అల్లు అర్జున్ గారు లెగిసిపోయారు. ఈ రుక్మిణీదేవి అంటే ఈ శ్రీవల్లి గారొచ్చిన ఆ 3 నిమిషాల సీన్‌తో. ఎస్. అబ్బా! ఒక అసలు యాహ్! చెప్పాలా? ఐ మీన్ జాతర సీన్ ఒక ఒక లెవెల్ అండి నాకు. అంటే హ్మ్. అల్లు అర్జున్ కూడా యూనో ఫర్ ది ఫస్ట్ టైమ్ యూనో నాకు ఒక విపరీతమైన యాక్టింగ్ ఎక్కడ అనిపించింది చెప్పనా. మీరు పర్సనాలిటీ ఏమో అగ్రెసివ్ బిహేవియర్ ఉండాలి, హ్మ్. కళ్ళల్లోనేమో ఇమోషన్ క్యారీ చేయాలి. దట్ ఈస్ హ్మ్. హౌ యాక్టింగ్ గోస్ ఇస్ ఇట్. ఆ! మీరు అది నాకు ఆ డాన్స్ మొత్తంలో అంటే ఇందులో డాన్స్, ఎమోషన్, ఒక హ్మ్. అగ్రెసివ్నెస్ హ్మ్. మిక్స్డ్ తో అల్లు అర్జున్ దూకి చేస్తుంటే హ్మ్. నాకు తెలిసి గణాలు గణం వస్తుంది చూడండి ఊళ్ళో, హ్మ్. హ్మ్. ఆ గణం వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే యాహ్! పాత సినిమాలో డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు అసలు డబ్బులు లేవు. గజ 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 వణుక్కుంటూ. హ్మ్. అండ్ మీరు మెన్షన్ చేసిన శ్రీవల్లి గారు అయితే ఇక ఎక్కడ వస్తుందా మీరు అన్నారు కదా డిస్కషన్ లో, ఆవిడ గారికి ఈసారి అవార్డు వస్తుందా అని, ఎక్కడ 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 అని. హ్మ్. ఇక ఇది వచ్చిన తర్వాత ఏ అవార్డు కావాలో అవార్డు వాళ్ళకి చెప్పినట్టుంది, మీరు రెడీ చేసుకోండి, అబ్బా! ఇది నేను ఎంత అద్భుతమైంది. బ్లాస్ట్ చేస్తున్నాను. జాతీయ అవార్డు ఈస్ ఆన్ ఇట్స్ వే ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు హైదరాబాద్. ఉమ్, అంతే. yes, శ్రీవల్లి yes, గారి అడ్రస్‌కి పోస్ట్ అయింది ఆల్రెడీ. అవును. డెఫినెట్‌గా. అసలు అక్కడ ను అండ్ యాహ్! అండ్ అండ్ ఎసెన్స్ అంటే ఒక హస్బెండ్ ని ఎంత ప్రొటెక్ట్ చేయాలి, హ్మ్. హార్ట్ లో పెట్టుకొని ప్రొటెక్ట్ చేయాలరా హ్మ్. హస్బెండ్ అంటే. హ్మ్. ఈవెన్ వాళ్ళ అమ్మగారు వచ్చి రియాక్ట్ అవుతారు అక్కడ కూడా, అమ్మా అత్తమ్మ మీరు ఉండండి ప్లీజ్, హ్మ్. ఆయన నేను ఏమనుకోవద్దు ఈ హ్మ్. విషయంలో హ్మ్. అని. హస్బెండ్ అంటే ఉండే పవర్ ఆఫ్ ఉమెన్ బయటకు వస్తే ఏంట్రా అనేది హ్మ్. ఎవ్వడు లెక్క చేయను నేను. నీ చెల్లి అవ్వచ్చు, నీ అమ్మ అవ్వచ్చు, నీ ఈడవచ్చు, కానీ హ్మ్. నాకు నువ్వు గొప్పరా హ్మ్. అనే షాట్ మాత్రం అంటే దాని నుంచి చాలా వాల్యూస్ నేర్చుకోవాలి అసలు యాక్చువల్లీ. లేడీస్ కైండ్ ఆఫ్. మొత్తం బ్రహ్మరథం పడతారిది. అవును. ఎంత గౌరవం ఇవ్వాలి. అవును. అంతటి ఇందాక చెప్పావు కదా! ఉమ్, అల్లు అర్జున్ గారి యాక్షన్ వై హి ఉమ్, ఈస్ ఇప్పుడు మేము ఎందుకు యాక్సెప్ట్ చేసాం అల్లు అర్జున్‌ని ఆల్ ఇండియా సూపర్ స్టార్ అని. ఉమ్, ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక 'రజనీకాంత్' రేంజ్‌లో కనపడ్డారు. ఒక 'చిరంజీవి' గారు కనపడ్డారు. మరి 'కమల్ హాసన్' గారు కూడా కనపడ్డారు ఇక్కడ. ఏంటి అవును. ఆయన నాకు అంత డాన్స్‌లో ఏమంటున్నారంటే, నాకు అమ్మాయే పుట్టాలి. ఎందుకంటే ఉమ్, ఇంటి పేరు తనకు అక్కడికెళ్తే వస్తదని ఆ ఉమ్, బాధని వ్యక్తపరిచిన విధానం, ఆమె ఉమ్, గంభీరంతో దాన్ని తీసుకొని నీకేం తక్కువ అని ఉమ్, ఫైట్ చేసిన విధానం. ఈ ఇంతకన్నా ఉమ్. అసలు ఒక ఎమోషనల్ సీన్ నాకు తెలిసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇక్కడ కనపడుద్ది. ఎస్, ఎస్. అండ్ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. నేర్చుకోవాల్సింది చాలా. సి హ్మ్. మూవీలో మనకి హ్మ్. అల్లు అర్జున్ ఒక వైఫ్ కి అంత తగ్గెందుకుంటున్నాడు, అంత ఎందుకు చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ క్రియేట్ అవుతుంటది. కానీ హ్మ్. ఆవిడ వైపు నుంచి ఇచ్చే మర్యాద గాని, కాన్ఫిడెన్స్ గాని అన్ని ఇక్కడే మనకు తెలుస్తాయి. సో బలం, యప్. స్త్రీ యొక్క బలం చెప్తున్నా ఉండు. స్త్రీ యొక్క శక్తి ఏంటంటే అసలు మనం కొలిచేది కాదు ఫస్ట్ థింగ్. అవును. యప్. అంతటి మాట్లాడుతుంటే ఉమ్, అక్కడ అంత జాతరలో అందరూ సైలెంట్‌గా వింటుంటారు. ఈయన ఉమ్, గంభీరంగా ఉన్న ఇతను వింటుంటాడు. అవును. ఇతను సైలెంటే. అందరూ సైలెంటే. హాల్ కూడా సైలెంట్‌గా అట్లా ఆవిడ గారు ఉమ్, అది శిరసావహించారు సార్ అందరూ అందరు. అక్కడ. అందరూ కూడా. ఆ, ఆహ్, ఏయ్, ఆహ్, ఆ సీను రాయటం ఒక ఉమ్, ఎత్తు. ఆవిడ గారు పోషించటం ఇంకా ఒక ఎత్తు.
ఎస్ ఎస్ షీ ఈజ్ బట్ రిప్రజెంటింగ్ ఒక ఒక అస్సలు సిస్సలు స్త్రీ, అందులో తెలుగింటి ఆడపడుచు, సూపర్ అన్నమాట. ఎస్ షీఈ్ ఎస్ సింప్లీ లిటరలీ హెర్ స్టార్ స్టేటస్ చేంజ్ ఇంటూ సూపర్ స్టార్ స్టేటస్. అండ్ కమింగ్ టు ద మూవీ అండి, యాక్చువల్లీ ఈ సీన్ ని మన కాంతారా ఎపిసోడ్స్ వీటిలోంచి అలాగే ఉంది కదా అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఎవరో డిస్కస్ చేస్తుంటే విన్నా నేను యాక్చువల్లీ. సో బట్ ఐ డోంట్ నో సమ్హౌ, అంటే ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ చేసేసుడు కాదు, ఏదన్నా అనిపిస్తే నా నాకేంటంటే ఏం ఏం మిమ్మల్ని వింటున్నాం కదా అని కన్ఫ్యూజ్ చేయకండి, అంటే ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ నాకు యాక్చువల్లీ. మనం భగవాన్ అంటే ఎవరు ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాం. ఎవ్వరు కూడా ప్రేక్షకుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఎవ్వరు తప్పులు పట్టరు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన బ్యాచ్ ఏంటంటే తప్పులు వెతకటానికి వెళ్తే తప్పులే కనపడతాయి. అవును, డెఫినెట్ గా నేను ఒకటి సమర్థిస్తా, ఇది రివ్యూస్ ని. ఒకవేళ తప్పులు ఉంటే చెప్పాలి, లేకపోతే ఈ రోజు పుష్ప 2 లాంటి ఫిల్మ్ వచ్చిందంటే ఎంతో మంది గొప్ప వ్యక్తులు రివ్యూ చేయబట్టే, క్రిటిక్స్ ఉండబట్టే. అవును, క్రిటిసిజం ఈజ్ డిఫరెంట్. ఏంటంటే విమర్శకుడు అంటే ఏంటి, ఇక తప్పులు ఎంచడం కాదు, ఉంటే చెప్పడం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యూ షుడ్ ప్రమోట్ సినిమా. ఆ రివ్యూవర్ కూడా బతికేది సినిమా వల్లే, గుర్తుంచుకోండి. సో యూ హ్యావ్ టు ప్రమోట్ మూవీ, నాట్ డిమోట్. ఓకే, డెఫినెట్ గా తప్పు ఉందా చెప్పేద్దాం, కానీ ఇక్కడ తప్పేముంది. ఓకే, కాంతార సినిమానా కాసేపు నిజంగా కాపీ కొట్టాడు అనుకుందాం, నష్టమే ఉంది. కానీ ఒకవేళ కాపీ ఫ్యాక్టర్ వచ్చింది, మనకు అసలు మొత్తం ఎక్కడ తీసుకున్నా ఆ మహాభారతం, ఆ రామాయణం ఇంకో తప్పితే అన్ని కథలు అందులోనే ఉన్నట్టుంటాయి. అవును, సో అంతా అన్ని కాపీయే. ఎందుకు కాపీ అనిపిస్తుంటది అంటే ప్రతిదీ అరే ప్రతి కుటుంబం ఒకటే ఉంటది, అన్ని చోట్ల సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును అవును, నథింగ్. సీన్ చూసి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేస్తున్నా లేదా అనేదే కావాలి. మీరు ఏం చేశారు అని కాదు. చెప్పండి. కాంతారలో లేడీ వేషం ఉందా? జస్ట్ ఫర్ నాకు ఒక సెకండ్ ఎలగలేదు. నేను అదే అంటున్నా, నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ గురించి మాటలే మాట్లాడుతున్నా నేను. వాళ్ళు భలే ఇస్తారు రివ్యూలు అన్నిటే, కానీ ఇదే సార్ సముద్రంలో ఒక చిన్న విషయం చాలన్నట్టు మొత్తం వెళ్ళిపోయింది నాకు. అరే ఎక్కడ పోయి మీ ఇష్టమా మీరు ఎంజాయ్ చేశారు లేదా? నేనైతే పట్టించుకోరు భగవాన్, పట్టించుకుంటే 500 కోట్లు రావు. అండ్ సో అలాగా ఫస్ట్ నా ఇంప్రెషన్ ఏంటంటే, చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తానా లేదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు కనువిందు చేసిందా, లేదా ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిందా, ఈ కాన్సెప్ట్ లో వెళ్ళి రివ్యూ చేసుకుంటే పర్సనల్ ఒపీనియన్ చెప్పొచ్చు, నేను కాదన్నా. మేబీ నేను ఆ సీన్ చూసి ఆ పర్టికులర్ సీన్ ఎంజాయ్ చేయకపోతే మాట్లాడటం వేరు, కానీ ఎక్కడో కంపారిజన్స్ కి వెళ్ళి ఓకే దట్స్ డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మీ నుంచి కావాలి ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాంతార గుర్తురాలేదు. నాకు ఒకళ్ళు తార అక్కడ మన శ్రీవల్లి గారు. నువ్వు ఈ రెండు కన్ఫ్యూజన్. ఒకవేళ నీకు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కనపడాలి, శ్రీవల్లి గారి పర్ఫార్మెన్స్ కనపడాలి. మేబీ నాకు శ్రీవల్లి గారు కనపడ్డారంటే నువ్వు మా అల్లు అర్జున్ మాకు కనపడరా అంటే మాత్రం నేను ఓకే అనొచ్చు, కానీ నో వన్ కాపీడ్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, అండ్ వి ఆర్ నాట్ లీస్ట్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నో బిఫోర్ మనం ఒక సీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది అద్భుతంగా ఉందనే రూపంలోనే ఇంకొక అద్భుతం స్టార్ట్ అవుతుంది. అట్లా సినిమా వెళ్తుంది. సుకుమార్ ఈ ఫిల్మ్ కి గివ్ us a chance to think about it. మేబీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎన్నైనా చెప్పొచ్చు. అక్కడ అసలు కూర్చున్నప్పుడు నాకు ఈ ఎక్సైట్మెంట్ లోనే అసలు ప్రీవియస్ సీన్ ఎక్సైటెడ్ ఉందని ఆలోచించే లోపల ఇంకొక సీన్ యాడ్ అయితేనే ఉంది మన బ్రెయిన్ కి. యాడ్ అయింది, వచ్చి ఇమీడియట్ గా ఆనందించాడు, అసలైన దిగుతాడు అక్కడ. అసలు ఆయన ఎవరు, తారక్ పొన్నప్పట. ఆయన సరే తీసుకొచ్చి కనెక్ట్ చేశారు ఫిల్మ్లు. ఆ ఫిల్మ్లు ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే కనుక రివ్యూవర్స్, ఓకే ఇది చెప్పాలి ఫ్రమ్ నోవేర్ సంబడి కేమని. కానీ కంపల్సరీగా దేర్ ఇస్ ఎ కనెక్షన్. జగపతి బాబు గారు ఉంది, అది ఉంది, అన్ని చూపిరు మనకి. అన్ని చూపించారు, భోజనం చేసింది, గాలి పీల్చింది, అన్ని చూపిరు మనకి. సో సంభవం వాళ్ళ ఏరియాలో ఉంటాడు, వాడు వచ్చి కనెక్ట్ అయ్యాడు, వాడు వచ్చి గెలిపాడు, తిరణాలకు వచ్చాడు, చేసాడు. సో హీ గాట్ కనెక్టెడ్ అండ్ హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మన అల్లు అర్జున్ ఫిస్ ఫర్ రూపం
అనేది నిజంగా కట్టేసి కొట్టేస్తుంటే, ఓకే. 2 చేతులు ఇయన్నీ కట్టేశారు చేస్తుంటే, ఇక్కడ రావాలి ఎవరికైనా లాజిక్‌లు అంటే. కానీ చెప్పేది అదే థాట్స్ వేర్ ద స్టార్డమ్ ఈజ్. సూపర్ స్టార్డమ్. అగైన్ ఐ యామ్ గోయింగ్ డీవియేషన్. చిరంజీవి గారు ఇలా అని బాక్స్ ఆఫీస్ బద్దలైద్ది. సమరసింహారెడ్డిలో తొడగొడితే నేను తొడగొడితే చచ్చిపోతాను. తొడగొడితే చచ్చిపోతారా? అంటే లేదు. యాహ్! బాక్స్ బద్దలైద్దా? అంటే లేదు. రజనీకాంత్ గారైతే అసలు గుద్దితే అసలు ఎక్కడికో పోతాడాడు. అవును. రజనీకాంత్ గారు ఎంత ఆయనలో తన్నులు తిన్నోళ్ళలో సగం ఉండడు. మాకు కావాల్సింది కూడా అదే. ఆయన ఆయన చెప్తే చేయకపోతే మేము ఒప్పుకోము యాక్చువల్లీ. ఒప్పుకోరు. అసలు ఒక సినిమాలో అయితే బూటెళ్ళి అందరిని కొట్టుకొచ్చి ఇటు తొడుక్కునేది కూడా బూటు. కొట్టాలి. మీరు మీరు అది చేయకపోతే నేను సినిమా చూడను చెప్తున్నా. అంటే నేను అంత ఆ! నేను ఆశ్చర్యపోయేలా చూసి ఇటు చూస్తే స ఏళ్ళేత్తన్నారంతే. అవును. సో, యాహ్! దానికి దీనికి స్టార్డమ్ నువ్వు లాజిక్‌లు ఏం పెట్టుకోమాకండి. వెదర్ యూ యెస్. ఆర్ ఎంగేజ్డ్ ఆర్ నాట్. బట్ అవును. ఫిల్మ్ బాగోలేక, ఫ్లాప్ అయితే, నచ్చకపోతే, హ్మ్. అంశాలు లేకపోతే, అప్పుడు ఇయన్నీ వస్తే మనం ఏం ఇయన్నీ కాపాడలేం. వస్తాయి. అంతే. అంతే. ఇప్పుడు అంతే. ఆ! కాపాడలేం. అప్పుడు అవి అప్పుడు ఏంటి కాపాడలేం. అల్లు అర్జున్ గారి జుట్టు కూడా టాపిక్ అయిద్ది. ఓకే. అయ్యయ్యో! ఏంటి అంత పెట్టాలా జుట్టు పోరుగడ అని ఎవరైనా అంటారు. అవును. అది కాదు. ఇక్కడ యాహ్! కట్టేసినప్పుడు ఆ ఫియర్స్ యాక్షన్, ఆ కసి, అది హ్మ్. చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ఆ షాట్స్, హ్మ్. ఆ రౌద్రం హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! హ్మ్. హ్మ్. చీల్చి చెండాడేసి వదిలిపెట్టేశారు. యెస్. థాట్స్ ఒక బ వేర్ ఒక భద్రకాళి రూపం. మీరు హ్మ్. అంటే 'సుకుమార్' గారు ఎంత సెన్సిటివ్‌గా ఉన్నారండి వుమెన్ బేస్డ్‌గా. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న జాతర బేస్డ్ కూడా అల్లు అర్జున్ ఆ వేషం వేసిందే దుర్గామాత వేషం. హ్మ్. అది దాంతో దిగారు. అంటే పవర్ ఆఫ్ వుమెనే ఇక్కడ. హ్మ్. నెక్స్ట్ అసలు లాస్ట్ స్టార్ట్ రోజున అయింది కూడా కూడా వుమెన్‌కి ఫోటోకి వాళ్ళ యెస్. భార్య ఆవిడ శ్రీవల్లి గారి ఫోటో అడిగితేనే స్టార్ట్ అయింది. మీరు ఎంత 'పుష్ప' ఇరగదీసి సంపేస్తాడు, ప్లాన్ చేస్తాడు అన్నీ చేసినా గాని హ్మ్. అండర్‌నిత్ హ్మ్. ఒక వుమెన్ పవర్‌ని ఎంత హైలైట్ చేసుకుంటూ వస్తున్నారంటే 'సుకుమార్' గారు. ఐ మీన్ హ్మ్. ఇప్పుడు మీరు లాస్ట్ ఫైట్ గురించి మాట్లాడుతున్నారు. భద్రకాళి అక్కడ కూడా వస్తాడు. కానీ మన భద్రకాళియే పడతది మళ్ళీ. భద్రకాళి ఆవిడ గారి పడిద్ది. నాట్యం, తాండవం ఇక అది మీరు లాజిక్స్ అంటారు. మీరు మీరు ఇప్పుడు అంటుంటే నాకు ఇయన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మీరు అన్నారేమో గాని నాకైతే అది అసలు లేదు లాజికే లేదు. చెప్తున్నా నేను. హూ బోదర్స్ లాజిక్. అరే ఫిల్మ్ అసలది ఇట్సెల్ఫ్ ఇస్ మ్యాజికే. నో. నో. డోంట్ నాకైతే అలా చేయొచ్చనిపిచ్చింది. అంటే ఇప్పుడు మీరు మీరన్న ఆ బిట్స్ ఉంటే కట్టేసినా అంటే దట్స్ హౌ ద ఫైట్ హాస్ బీన్ షూట్. అంటే ఎంత అద్భుతం చెప్పనండి. మనోళ్ళు చేస్తేనేమో కొంతమంది ఇట్లా జోకులు గీకులు అంటారు. మరి స్పైడర్ మ్యాన్‌లు, సూపర్ మ్యాన్‌లు, బ్యాట్ మ్యాన్‌లు వీళ్ళందరూ చేసే ఏంటిది? అలా జరుగుతాయా మరి అదే అదే. రియాలిటీకొచ్చి అడిగితే? అసలు ఓకే. అగైన్ సో, ఇప్పుడు సో ఏంటంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అనేవాడు స్పైడర్ వేసి అటు ఇటు దూకితేనే మాకు మజా. అలాగే రజనన్న అయి చేస్తేనే ఇష్టం. బాలయ్య బాబు చేస్తే, చిరంజీవి గారు చేస్తేనే మనకి ఇయన్నీ. యాహ్! లేదంటే ఔట్. అవుట్. యాహ్! అండ్ ఆ స్థాయికి రావాలంటే ఇప్పుడు అల్లు హ్మ్. అర్జున్ గారిని 20 సంవత్సరాలు పట్టింది. అవును. అర్థమైందా? అలాగా ఒక యెస్. స్థాయి రావటానికి. దట్ ఈస్ ఎ అవును. స్టార్డమ్. స్టార్డమ్, యెస్. స్టార్డమ్. ఇప్పుడు ఓల్ అదేంటి కళ్ళజోడేస్తే కళ్ళజోడొచ్చి పడతాయి. అంతే. డోంట్ అంటే లాజిక్ ఎక్కడ అవసరం లేదని చెప్పడానికి. అవును. ఓకే. బట్ మీరయి తీయకుండా నాకు సినిమా ఇస్తే నేను చూడనండి. అయన్నీ పెట్టాలంతే. యాహ్! బియాండ్ సో, యాహ్! సో టు కంక్లూడ్ థట్ అక్కడ అద్భుతం అయిందా? దాని తర్వాత అజయ్ గారొస్తారా? అజయ్ హ్మ్. వచ్చిన తర్వాత స్త్రీలు యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా చూపిచ్చారంటే, హ్మ్. ఆవిడ గారు అంత, అంత అప్పటిదాకా విలన్ లాగున్నాయన, అప్పటిదాకా హ్మ్. పడనివాడిలాగున్నాయన, ఏంటి అసహించుకునేటట్టు ఉంటారనుకుంటే, ఆళ్ళ హ్మ్. ఆళ్ళు లెగిసి బాధపడుతుంటే, ఆళ్ళ అమ్మమ్మ ఎవరో వచ్చి "ఎందుకు నాయనా" అంటే ఎంత హ్మ్. నేచురల్‌గా చేశారంటే, అవును. మీరు బాధపడొద్దు. ఓదార్చే శక్తి, ఓపిక, ఓర్పు స్త్రీలకు మాత్రమే ఉన్నది. అంత పెద్దోడు బాధపడి అవును. అంత రాక్షసుల్లాగా అప్పటిదాకా అంటే రాక్షస ఉంది. మనస్తత్వంలాగా చేసిన అతను, హ్మ్. హ్మ్. అతని పశ్చాత్తాపం కూడా ఆళ్ళమ్మగారు అంటే పిన్ని కాళ్ళకి హ్మ్. దన్నం పెడితేనే అతను హమ్మయ్య! రిలాక్స్ అవ్వగలిగారు. రిలాక్స్ అవ్వగలుగుతాడు. అవును. మన 'అల్లు అర్జున్' కూడా వాళ్ళ భార్య ఎద మీద పండుకున్నప్పుడే ఆ కళ్ళెమ్మట నీళ్లు పోతాయన్నమాట. సో, యెస్. యాహ్! ఎవ్రీవేర్ ఒక స్త్రీల యొక్క సిగ్నిఫికెన్స్‌ని వాళ్ళ యొక్క గుర్తింపు అంతెందుకు మనకు లేదు. మన మన అమ్మకి మించినోళ్ళు ఎవరుంటారు? అమ్మగారికి మించిన ఎవరి తల్లి కన్నా అంత హ్మ్. ఉంటది కదా! తల్లికి హ్మ్. మించిన దైవమే లేదు. యెస్. యెస్. ఓకే. యెస్. సో, అవును. అంత బాగా చూపిచ్చారిక్కడ. అసలు అవును. అయన్నీ తెలియటం లేదు. సో, సెకండ్ హాఫ్ ఈస్ ఫిల్డ్ విత్ ఈ ఫ్యామిలీ డ్రామా అండ్ చాలా బాగా పండించారు. హ్మ్. ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్‌కి హ్మ్. ఈ ఫార్మాట్ మొత్తం ఓకే. హ్మ్. ఇవాళ హ్మ్. 72 క్రోర్స్ అలా
పళ్ళెంలో పెట్టించారంటే ఆర్తలాగా. ఒకటి దే వాంటెడ్ ద డైనమిజం. అండ్ ఆ డైనమిజం తో పాటు ఆ అలాంటి వాళ్ళకి ఇలా ఫ్యామిలీతో కట్టుబడి ఉండటం, స్త్రీల యొక్క గొప్పతనం చూపించడం, ఈ ఈ శక్తిని చూపించడం, ఇవన్నీ కూడా ఎంటైర్ ఇండియా మొత్తం మన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే దేవత అని ఎ- దాన్ని కరెక్ట్ గా ఆచరించి మనకు చూపించినట్టు ఉంది. ప్రతి అంటే మన నడవడిక, మన శక్తి, మన బలం స్త్రీలే. ఒక భార్య Yes. రూపంలో, ఒక అమ్మ రూపంలో, ఒక కూతురు రూపంలో అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా తీశారు ఇది. ఇట్స్ నాట్ ఏ మాస్ మూవీ, దట్స్ ఓకే. ఇట్స్ ఏ మాస్ ఫ్యామిలీ ఆల్ రౌండ్ కంప్లీట్ ఎంటర్టైనర్. లేడీస్ కి, ఫ్యామిలీస్ కి, మాస్ క్లాస్ అందరికి కంపల్సరీ చూడవలసిన మూవీ ఇది. అందుకనే ఉత్తరాది మొత్తం యావత్ భారతదేశం కూడా దీనికి పట్టం కట్టింది. ఫస్ట్ ఏమో పుష్ప 1 బాగా నచ్చింది వాడికి, మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్రహ్మరథం ఏంటంటే దానికి కావాల్సింది ఇంటర్వెల్ వరకు చూపించారు. ఫుల్ మాస్ మ్యాసివ్ హీరోయిజం అన్ని. దాని తర్వాత ఫ్యామిలీ డ్రామా తీసుకొచ్చారు. సో అందరినీ కట్టిపడే అంశాలు. ఈ ప్రతి ఒక్కళ్ళు గ్రామీణ ప్రాంతంలో, నువ్వు అన్నావు ఇందాక, చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ రూరల్ వాళ్ళు కూడా వెళ్ళి చూసి, ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా ఫ్రమ్ టాప్ టు బాటమ్ మూవీ ఇది. భారతదేశం మొత్తం ఆడుద్దంటే ఆశ్చర్యం లేదు. పాతుకుపోయింది. మనకి నార్త్ ఇండియాలో కూడా అండి, ఇప్పుడు నార్దర్న్ మూవీస్ లో, ఇప్పుడు నార్త్ సైడ్ మూవీస్ వచ్చేసి ఇంత డీప్ కోర్ రూరల్ ఎపిసోడ్స్ చూపియరు మనకి. అంటే చూపిస్తారు, బట్ అది డిఫరెంట్ వే ఆఫ్. అక్కడ కూడా ఎక్కడైనా అదే పల్లెటూరు ఉంటది, మనం ఆ పల్లెటూరు నుంచే వస్తాం. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ దేవతలు ఉంటారు, ఈ పూజలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో కనెక్టెడ్ గా, అంటే ఇంతవరకు నాకు తెలిసి అక్కడ మూవీస్ లో ఇంత గ్రామ దేవతలు డీప్ కనెక్టెడ్ గా వచ్చినట్టు నాకైతే పెద్ద పెద్ద హీరోలు చేసినట్టు లేదు. సో వాళ్ళు అసలు ఏంటండి, నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేసి ఎంత బాగుంది భగవాన్ మూవీ, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎంజాయింగ్. మనం అనుకుంటున్నాం పిల్లలకి నచ్చదని, పిల్లలు కూడా అల్లు అర్జున్ మూవీ, పుష్ప అల్లు అర్జున్ మూవీ వచ్చింది వెళ్ళాలి అని పిల్లలు పేరెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి సూపర్ ఆసమ్ మూవీ అని చెప్తున్నారు. యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మాట్లాడుకుంటే కనుక, ఒక తెలుగు ఫిల్మ్ ఇంత జాతీయంగా, అంతర్జాతీయంగా, అఫ్ కోర్స్ బౌండరీస్ ఎప్పుడో దాటింది, ఇంత ఖ్యాతి తెచ్చినందుకు మనం ఎంటైర్ టీమ్ ని, ఎస్పెషలీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని మనం అభినందించాల్సిందే. అండ్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి యొక్క పొటెన్షియల్ ఏంటో మనకి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఇక సూపర్ స్టార్ లాగా ఇక సుస్థిర స్థానాన్ని ఆల్ ఇండియా సూపర్ స్టార్ లాగా ఆవిర్భవించడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మనకి జనరల్ కామెడియన్స్ లేరు, కామెడీ లేదు, ఇట్లాంటి టాపిక్స్ వస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఒక చిలిపి కామెడీ, అంటే మీరు ఇంటర్నల్ గా నవ్వుకునేటట్టు ఆ కామెడీ బేస్డ్ గా ఈ మూవీ అనేది అసలు చాలా, అంటే మీరు భయంకరంగా నవ్వేసుకోవడం కాదు, స్లోగా సీన్ చూడగానే ఒక క్యూట్ స్మైల్ క్రియేట్ అయ్యేటట్టు, మన అల్లు అర్జున్ వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అది కామెడీ చాలా ఉంది మూవీలో. ఫస్ట్ టైం అండి, నిజంగా చెప్తాను నేను, ఏదో మీరన్నట్టు మనం స్పెసిఫిక్ ఒక అభిమాని కాదు అలా అని చెప్పి అందరి అభిమానులు మనం. సో అలాగా ఎంత అద్భుతమైన మూవీ అంటే హ్యాపీలీ ఎంజాయ్డ్ మూవీ అన్నట్టు. అవును భగవాన్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, ఎస్, మనము అందరి హీరోల అభిమానం అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ అభిమానం. బట్ ఇలా చెప్తే ఏంటంటే భగవాన్, వచ్చారులేవా, చెప్తున్నారులేవా, ఎట్లా అది ఇది అంటారు. అట్లా కాదు, జనాలకి ఎట్లా చెప్పాలి నాకు తెలుసు. నువ్వు ఏ హీరో అయితే వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు, థియేటర్కి వెళ్తే టపట్లు కొట్టించుకుంటూ, వాడే మాకు సూపర్ స్టార్. పూకిట్లో చెప్తాడు తెలుసా, నువ్వు రా మమ్మల్ని ఎంటర్టైన్ చేయి, మమ్మల్ని తీసుకెళ్లి ఈజీలు వేయించు, నువ్వే మా సూపర్ స్టార్. మాకు సంబంధం లేదా, మేము పైగా ఈ మధ్య రేట్లు కూడా పెంచారు. మా 500 లోపలికి తీసుకెళ్ళి వెళ్తాము, మేము లోపలికి వెళ్ళిన తర్వాత 500 నిండినయా, ఏలేస్తామా, వచ్చామా, నువ్వే మా హీరో. మళ్ళీ నెక్స్ట్ నువ్వు వచ్చావా. అంతేగాని ఈ ఫిల్మ్ వచ్చింది కదా అని ఒకటి మాత్రం గ్యారంటీ భగవాన్, ఈ ఫిల్మ్ చూసాం, ఏలేసాం కదా అని ఆ ఫిల్మ్ ని విమర్శించం మేము. అదే గుండెలో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మొన్న ఫ్లాప్ ఇచ్చావు, ఇప్పుడు హిట్ ఇవ్వు, మళ్ళీ నువ్వే మా హీరో. అంతే, మాకు సంబంధమే లేదు. అండ్ ఒకటి మళ్ళీ మనం, అంటే మీరు అంటారు కదా, థియేటర్ లోకి యాజ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ వెళ్ళి సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. మనం ఎప్పుడూ కూడా ఇది
దీని సంగతి చూద్దాం రా, ఇది చికాకు అయితే చూద్దాం అని ఇప్పుడు వెళ్దాం మనం. మనకెందుకు బాబా, నాకెందుకు ఆ నువ్వు సంగతి చూడాలంటే కనుక నాకు మొత్తం నెగిటివ్ ఫోర్స్ వచ్చింది. నాకేంటి వేయాలి అని లోపలికి వెళ్తాం, నువ్వు నిలబెట్టుకున్నావా బయటికి సూపర్ స్టార్ అని వస్తాం, లేకపోతే So that's- అది yes. అట్లా, That's లేకపోతే so- నెగిటివ్ రాము. Exactly. పాజిటివే, మనకి మొత్తం పాజిటివే. కంక్లూడ్, ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు థియేటర్కి వెళ్ళండి. మీ భాషలో మన భాషలో చెప్పాలంటే కనుక మీ ప్రతి రూపాయికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా వేసి వాళ్ళు పంపిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫ్యామిలీ మూవీ, లేడీస్ మూవీ, యూత్ మూవీ, మాస్ మూవీ, క్లాస్ మూవీ. ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. ఇట్స్ ఎ మ్యాసివ్ బ్లాక్ బస్టర్. Wow, that's a great discussion అండి. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్ఫిల్టర్డ్ డిస్కషన్. సో ఏంటంటే మాకేమనిపించింది, ఎలా ఫీల్ అయ్యాం, అసలు పుష్ప ఎలా హిట్ అవుతుంది, ఈ డిస్కషన్స్ అంతా డైరెక్ట్ గా పెట్టేస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. మీకు నచ్చిన అంశాలు, మీకు అసలు మూవీలో ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, ఏది చేస్తే బాగుండేది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. Follow us to follow you guys. Thank you. నమస్తే. Pushpa Raj.